హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే గురుగారు. నమస్తే నమస్తే అమర్. చెప్పు. ఎప్పుడో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు సమ్వేర్ ఇన్ 22nd జూన్లో చేసినట్టున్నాము. సార్, ఆ ఈవీఎం మిషన్లు ఎలా పనిచేస్తాయి, దెన్ ఎలక్షన్ కమిషన్లో వచ్చిన కదలిక ఏంటి, ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారు, సార్ పార్లమెంట్లో కళ్యాణ్ బెనర్జీ చెప్పింది, అఖిలేష్ యాదవ్ చెప్పింది, సంగతి సమాచారం అవన్నీ చెప్పుకున్నాం కదా. దాని తర్వాత మళ్ళీ ఇవాళ కలుస్తున్నట్టు రామ సార్, ఆల్మోస్ట్ ఆఫ్టర్ లాంగ్ టైం అని అనుకోవాలి. అయితే ఈ లాంగ్ టైంలో జరిగినటువంటి రీసెంట్గా జరిగిన కొన్ని అంశాల గురించి ఈరోజు మీతో మాట్లాడాలనేటువంటిది మైరా మీడియా ఉద్దేశం సార్. రాజ్యసభ ఎంపీల ఇష్యూకి సంబంధించి కావచ్చు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకంటే ముందు వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలకు సంబంధించి కావచ్చు, లేదంటే రీసెంట్గా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. అసలు అప్పులు ఎంత, లెక్కలు ఎంత, వాటికి సంబంధించి అంశాలకు సంబంధించి ఇట్లా ఒక 4-5 ఇష్యూలు ఉన్నాయి సార్. లా అండ్ ఆర్డర్కి సంబంధించి కావచ్చు, వార్తాపత్రికలకి గత 2 ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వంలో ఎంత వార్తాపత్రికలకి డబ్బు ఖర్చు పెట్టారు, ఈ అంశాలు కొన్ని మాట్లాడే భాగంలో ఒక్కొక్క టాపిక్ తీసుకుందాం సార్. మొదటగా రాజ్యసభ ఎంపీలకు సంబంధించి మాట్లాడితే, వైఎస్ఆర్సీపీకి 11, రాజ్యసభకి 11 మంది కూడా వైఎస్ఆర్సీపీ దగ్గరే ఉన్నారు. 164 మందితో అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యసభలో మన ఉనికి కోల్పోతామనేటువంటి భయమా, లేదంటే మన ఉనికి కాపాడుకోవాలనేటువంటి ఆలోచన, ఇమ్మీడియట్గా రాజ్యసభ ఎంపీలని 2-3 మన ఖాతాలో వేసుకోవాలి, దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, దానికి బేరసారాలు జరుగుతున్నాయి అనేటువంటి వార్త గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో చక్కెర్లు పడుతుంది. ఇది సోషల్ మీడియాలో కొడుతున్న చక్కెర్లేనా, లేదు ఈ వార్తల్లో వాస్తవాలు ఉన్నాయా? టీడీపీ ఇటువంటి ప్రయత్నాలు చేసే అవకాశం ప్రయత్నాలు చేస్తుందా అంటే ఏం చెప్తారు సార్? టీడీపీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందా అంటే గతంలో 2 సార్లు మనకు అనుభవం ఉందిగా. 23 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను తీసుకొని 4కి మంత్రి హోదా కూడా ఇచ్చారు. గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం కూడా చేయించాడుగా. 5 కోట్ల రూపాయలుగా బేరం ఆడుకొని 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ కింద ఇచ్చి ఒక ఎమ్మెల్సీని కొనుక్కోవడానికి కూడాను ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. అమిత్ షా గారు కనుక తలుచుకుంటే చంద్రబాబు నాయుడిని అప్పుడే అరెస్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, డబ్బులు తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఈ 2 వ్యవహారాలు చాలుగా సార్. చెయ్యరు అని మనం చెప్పలేము. సరే, ఇంక యాంటీ డిఫెక్షన్ లా అవి ఇవి సంగతి సమాచారం ఉంటాయి. పోయినసారి ఏమైంది, యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటిది అట్రాక్ట్ అవుతుందేమో ఉద్దేశంతో 6గురిలో 4 వెళ్ళిపోయారు. 6గురిలో 4 అనేసి అంటే ఈ పర్సంటేజ్ దాటిపోయింది కాబట్టి యాంటీ డిఫెక్షన్ అప్లై కాదు. ఓకే, అదంతా నడిపించింది వెనక నుంచి ఎవరు? వెంకయ్యనాయుడు గారు. ఓకే. కానీ అదే వెంకయ్యనాయుడు గారు వాళ్ళ 6గురిని కూడా 4గురిని బీజేపీ పార్టీలోకి తీసుకుంటూ కంట తడి పెట్టేసి, అమ్మా అసలు ఇది ఏమిటి, అసలు మనం ఇటు పోతున్నామని మళ్ళీ ఆయనే అంటాడు. వెనక నుంచి నడిపించింది ఆయనే, కంట తడి పెట్టి నాటకాలు ఆడింది ఆయనే. ఆయన మాకు కూడా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన. మా బ్రదరు ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వెంకయ్యనాయుడు గారు లా చదువుకుంటున్నారు. నెల్లూరు నుంచి వచ్చాను, వైజాగ్లో లా చదువుకున్నాడు. అలాగే జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు గారు చదువుకున్నారు. ఇప్పుడు మనకి సియాంట్ అనేది అయితే ఉందో, ఆ సియాంట్ ఇంతకుముందు వేరే కంపెనీ పేరు మీద ఉండేది, సాఫ్ట్ ప్రో అనే ఏదో ఉండేది దాని పేరు. ఓకే. దాని ఎండి కూడాను మోహన్ రెడ్డి గారని, వీళ్ళందరూ కూడాను ఆంధ్ర యూనివర్సిటీలో క్లాస్మేట్స్. మళ్ళీ ఇదేంటి సార్ మీరు అడిగిందని చెప్పకూడదు, మీ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారంటే ఏందని నువ్వు అనుకున్నా నాకు ఇబ్బంది లేదు, కానీ ప్రజలకు తెలియాలి. ఎందుకంటే వీళ్ళందరినీ కలిసినప్పుడు ఏంటంటే ఈ మ్యారేజెస్లో కానీ ఫంక్షన్ చెప్తూ ఉంటాను. నేను వెంకయ్యనాయుడు గారిని ఒకసారి మ్యారేజ్ ఫంక్షన్లో కలిసినప్పుడు, ఏది సార్ అది, ఒకవైపు ఏమో కట్టతడి పెట్టారు, ఇంకొక వైపు ఏమో చట్ట ఉల్లంఘన లేకుండా చక్కగా తీసేసుకున్నారు కదండి అంటే, ఏందలేవా చేయక తప్పదులేబ్బా, ఒకసారి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు చేయక తప్పదులేని చిన్నగా మాట దాడేసి ఇంక మళ్ళీ ఏమడుగుతారన్న ఉద్దేశంతో వెళ్ళిపోయాడు ఆయన. ఇది వాస్తవం. ఇది ఇలాంటప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి 11 మంది రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యుల్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేయకుండానే ఉంటారా? 2026 వరకు వాళ్ళ టర్ము. అవును, టీడీపీకి లేదు. ఆల్మోస్ట్ 2 years వరకు టీడీపీ ఉనికి లేదు, రాజ్యసభలో లేదు. బీజేపీ వాళ్ళ పరిస్థితి చూద్దాం అనేసి అంటే, ఇంతకుముందు లోక్సభలో బాగానే ఉండేది, 303 ఉన్నప్పుడు. ఇప్పుడు అది 204 అయిపోయింది, అందరు కలిసి 293. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.
ఇక్కడ పెద్దల సభకు వచ్చేసరికి, రాజ్యసభకు వచ్చేసరికి వాళ్ళకి కావాల్సిన మెజారిటీ లేదు. ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన 11 అనేటువంటిది కీలక రోలు. అందుకని దాంట్లో నుంచి టీడీపీ వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నిస్తారంటే మరి 100 కోట్లు ఇస్తారా, 200 కోట్లు ఇస్తారా, ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు మటుకు బీజేపీ వాళ్ళు కానీ దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీలు కూడా అంత తొందరగా నమ్మవు. ఓకే, ఇది జగమెరిగిన సత్యం. ఎందుకంటే జంపు జిలానీ కదా. ఇప్పుడు నితీష్ కుమారు, మన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చొని చీకట్లో మాట్లాడుకొని మేము వెళ్ళిపోతున్నాము అంటే బీజేపీ వాళ్ళ స్ట్రెంగ్త్ అనేటువంటిది పార్లమెంట్లో 263 పడిపోతుంది. టీడీపీకి 16, జనసేనకి 2, నితీష్ కుమార్కి 12, మొత్తం కలిగితే 30గా 263 పడిపోద్ది. సరే, ఈయన చంద్రబాబు నాయుడు సంగతి మనకు తెలియదు ఏముంది. ఒక పక్కే మోడీ గారితో మాట్లాడుతుంటాడు, ఇంకో పక్క చెయ్యేమో రాహుల్ గాంధీ భుజం మీద వేస్తాడు. ఇది మనకు తెలిసిందే. లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా చూసాం. 18 ఎలక్షన్స్ లో, ఇప్పుడు 18 ఎలక్షన్లు అయింది, 19 ఎలక్షన్లు అయింది. నువ్వు 2003 దగ్గర నుంచి తీసుకోపా. 2003 ఆగస్టు 27వ తారీఖు మోడీ గారు హైదరాబాద్లో కానీ దిగితే నిన్ను అరెస్ట్ చేసి పంపించేస్తానని చెప్పాడు 2003లో. అవునా? ఎస్ సార్. 2004 అయిపోయింది, 2009 అయిపోయింది, రాజశేఖర రెడ్డి గారే వచ్చారు. 2014 మళ్ళీ 2014 వచ్చేసరికి 10 సంవత్సరాలు ఏమైంది? వ్యవహారం మారిపోయింది. 4 సంవత్సరాలు కలిసి ఉన్నావు. 2018లో మోడీ గారి భార్య ప్రస్తాపన కూడా తీసుకొచ్చి తిట్టరాని తిట్లు తిట్టి, అమనాభూతులు తిట్టి, నువ్వు ఒక పెద్ద టెర్రరిస్టు అని కూడా అన్నావు. దేశద్రోహివి, టెర్రరిస్టువి, నువ్వు అట్లాంటి వాడివి, ఇట్లాంటి వాడివి అని తిట్టావు. అవును. మళ్ళీ 2024 వచ్చేసరికి గతి లేక మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర గెలిచావు. సో అందుకని చంద్రబాబు నాయుడు గారు జంపు జిలానీయే, నితీష్ కుమారు జంపు జిలానీయే. వీళ్ళిద్దరి చేతిలో ఇప్పుడు 30 ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళకి 234 వచ్చినాయి వాళ్ళ కూటమికి. ఈ ఇద్దరు వెళ్ళేట్టు కానీ కలిసారనుకో 264 అవుద్ది. అవును. మరి ఇప్పుడు ప్రభుత్వం సంగతి ఏంటి? నాకు తెలిసి ఒక 17 మందో 18 మందో ఇండిపెండెంట్లు ఉన్నారు. ఇండిపెండెంట్లు అంటే పార్టీ అయితే ఉంటుంది, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు సంఘ సమాచారం. వాళ్ళందరినీ ఒక తాటి మీదుగా తీసుకొచ్చి ఆ 18 మందిని సపోర్ట్ చేయించాలని అనుకున్నారనుకో, అది కుదిరే పని కాదు. అంతే కదా. పోనీ ఒకవేళ ఆ 18 మంది ఇండిపెండెంట్గా ఉన్నాయంటే అభ్యర్థులు అనేటువంటి వాళ్ళు కాంగ్రెస్తో కనుక కలిస్తే వాళ్ళ అధికారం గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. బీజేపీకి 263 ఉంటాయి. 263 18 కలుపుకున్నాం అనుకో, వీళ్ళైనా ఫామ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? బేరసారాలు మొదలు పెడతారు. మేము 18 మంది ఒకటే కూటమిగా ఉన్నాం, ఇందులో 4కి మాకు మినిస్ట్రీలు ఇవ్వాలి, అది కూడాను క్యాబినెట్ హోదా ఉండాలంటారు. ఈ బేరసారాలు మొదలు పెడతారు. ఇవన్నీ ఎందుకు వచ్చిన బాధరా బాబు అని చెప్పి మోడీ గారు డిజాల్వ్ అన్నాడు అనుకో, అయిపోయింది. వాజ్పేయి గారి టైంలో జరగలేదా? ఒక్క ఓటేగా. ఏంటి ఆ ఒక్క ఓటు పరిస్థితి? జయలలిత గారు సపోర్ట్ చేశారు. నా మీద ఉన్న కేసులన్నీ తీసేయాలి, నేను జైలుకి వెళ్లకుండా ఉండాలి, ఈ కండిషన్ కనుక ఒప్పుకున్నట్టు కనుక అయితే నేను మీకు సపోర్ట్ చేస్తాను, లేకపోతే లేదు అంటే ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసినట్టే కదా. వాజ్పేయి గారు ఒప్పుకోరా. ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం దిగిపోయింది. మళ్ళీ 1998లో మనకి ఎలక్షన్లు వచ్చినాయి, మనం చూసిందే కదా. అదే పని చంద్రబాబు నాయుడు కూడాను చేస్తారా లేదా అంటే మనం వేచి చూడాల్సిందే. 3-4 ఎంపీల కోసం, రాజ్యసభలో ఎంపీల కోసం డెఫినెట్గా ప్రయత్నిస్తారు. కానీ వైసీపీ వాళ్ళంత తొందరగా పోతారా అంటే నాకు తెలిసినంతవరకు ఓడిపోయి 11 వస్తే వచ్చినాయేమో. ఇక్కడే 11 వచ్చినాయి ఎమ్మెల్యే సీట్లు, అక్కడేమో రాజ్యసభలో 11 కదా. 2026 వరకు వాళ్ళని కదిలించలేరు. మరి అటు పక్క మోడీ గారికి అవసరమే, జగన్మోహన్ రెడ్డికి అవసరమే, కాంగ్రెస్ వాళ్ళకి అవసరమే. అంతేగా. ఇప్పుడు మోడీ గారి పరిస్థితి ఎట్టా ఉందంటే కుడితలో పాటు ఏరుగలా కొట్టుకుంటున్నాడు. ఎప్పుడు ఏమైందో తెలియదు. అందుకని చూసావా ఈ మధ్య మోడీ గారి మాట తీరు అంతా కూడా చాలా మారిపోయింది, ఇంత ముందులాగా లేదు. అవునా? నితీష్ కుమార్ ఎప్పుడైతే వీళ్ళు అధికారంలోకి వచ్చారో ఇమ్మీడియట్గా నాకు బీహార్కి ప్రత్యేక హోదా అన్నాడు. మరి చంద్రబాబు నాయుడు అన్నారుగా. ఎందుకని? ప్రత్యేక హోదాలో ఏముందండి? పాడు పచ్చిబదుల పెండా కూడా ఏం వచ్చింది? అదేమన్నా అమృతాంజనమా, సంజీవినియా? ప్యాకేజీ బ్రహ్మాండం అన్నాడు. 40 years ఇండస్ట్రీ, హైటెక్ సిటీ కట్టానంటాడు, ఎకనామిక్స్ చదువుకున్నానంటాడు, బిల్ గేట్స్ని తెచ్చానంటాడు, ప్రపంచ బ్యాంకు నాకు రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసి అప్పులు ఇస్తుందంటాడు. ఇంత చేడు డబ్బా కొట్టుకునే మనిషి ప్రత్యేక హోదాకి ప్యాకేజీకి తేడా తెలియదా? నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం మనం.
10th క్లాస్ పిల్లల్ని అడిగినా కానీ చెప్తాడయ్యా ప్రత్యేక హోదాలో ఈ విధంగా ఉన్నాయి, ప్యాకేజ్ ఈ విధంగా ఉంది, నీ ఉద్దేశం ఏంది చెప్పురా బాబు అంటే, ఏంది సార్ మీరు మరీ ఇంత దారుణంగా మాట్లాడతారు మీరు, ప్రత్యేక హోదా అంటే బ్రహ్మాండమైన సంగతి తెలుస్తూనే ఉంది కదా సార్ అంటే, మరి చంద్రబాబు నాయుడు చెప్తావా నువ్వు ఈ సంగతి అంటే, గ్యారంటీ చెప్తాను సార్ అంటాడు. వెరీ ఈజీ అబ్బా. దాన్ని వదులుకోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి వెన్నుపోటు పొడిచినట్టు లెక్క. సరే ఆయనకి అది సరామావులేననుకో, ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పదవి తీసేసుకున్నాడుగా, అంటే అన్నీ అనేది చేస్తూ ఉంటాడు. అందుకని తీసుకుంటాడా తీసుకోడా అంటే, తీసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. వెళ్తారా లేదా అనేటువంటిది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. ఓకే. నీతిగా నిజాయితీగా ధర్మానికి కట్టుబడేటువంటి వాడు, రాజ్యాంగాన్ని చక్కగా పాటించేవాడు అయితే పోడు. నీతి నిజాయితీ న్యాయం ధర్మం లేని దరిద్రం ఉన్నవాడు పోతారు. ఒక్కసారి ఏం చేస్తాం మనం దానికి. రైట్ సార్. నెక్స్ట్, అధికారంలోకి రావడానికి కూటమి ప్రభుత్వం ఆనాడు ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి హామీలు ప్రజలకి, ముఖ్యంగా చూసుకుంటే సూపర్ 6 అనేటువంటి పథకం. ఈ సూపర్ 6లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా అసెంబ్లీ వేదికగానే అమలు చేసే పరిస్థితి లేదు అనేటువంటిది సంబంధిత శాఖ మంత్రుల ద్వారా తెలియజెప్పినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు మరోపక్క చూసుకుంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఒక్కోసారి నాకు భయం వేస్తుంది అనేటువంటి కామెంట్స్, హామీలు అయితే ఇచ్చాను కానీ ఖజానాను చూస్తే వీటన్నిటిని అమలు చేయాలంటే భయం వేస్తుంది, ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. ఎట్లా చూడాలి సార్ అసలు ఏముంది 40 years ఇండస్ట్రీ హైటెక్ సిటీ నేనే కట్టా, అమరావతి లక్షల కోట్ల రూపాయలు జనరేట్ చేస్తుంది, ఇవన్నీ ఆయనే చెప్తాడు. బిల్ గేట్స్ని తెచ్చారని ఆయనే చెప్తాడు, చక్రం తిప్పినోని కేంద్రంలోని ఆయనే చెప్తాడు, అన్నీ ఆయనే చెప్తాడు. వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఇది కుదురుతుందా కుదరదా అన్న సంగతి తెలియదా, లెక్క చూసుకోలేదా? 40 years ఇండస్ట్రీ కదా, మాత్రం లెక్క చూసుకోలేకపోయావా? ఒక్కొక్క కుటుంబానికి 3 సిలిండర్లు ఉంటే సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి 3,000 కోట్లు సరే 3,000 రూపాయలు సంవత్సరానికి ఎంత అవుతుంది? 3,000 రూపాయలు కుటుంబానికి. అలాంటి కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి? 1,42,00,000 కుటుంబాలకి గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. ఆ మాత్రం లెక్క తెలియదానికి 65 లక్షల మంది రైతులు ఉన్నారు, ఒక్కొక్కరికి 20,000 ఇస్తానన్నాం. ఆ 20,000 కూడా ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 కాకుండా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 13,500 ఇచ్చాడు. అంటే ఎక్స్ట్రా 6,500 కోట్లుగా 6,500 రూపాయలని 65 లక్షలు పెట్టి మల్టిప్లై చేసుకుంటే నీకు ఎంత తెలుస్తుందిగా. అమ్మఒడి కింద ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అని చెప్పాడు. తెలియదు ఆయనకి కుదురుతుందా కుదరదా అని. అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి 80 లక్షల మంది పిల్లలు ఆంధ్రప్రదేశ్ స్కూల్స్లో చదువుకుంటున్నారు. 80 లక్షలని నువ్వు 15,000 పెట్టి మల్టిప్లై చేయి అంటే ఈ 80 లక్షల మంది పిల్లల్లో ఒకళ్ళు ఉండొచ్చు, ఒకటే కుటుంబంలో 2 ఉండొచ్చు, 3 కూడా ఉండొచ్చు. 80 లక్షలు 80 లక్షలని నువ్వు 15,000 పెట్టి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో నీకు తెలియదా? అంతే కదా. దానికి రోడ్ మ్యాప్ వేయాల్సిన అవసరం కూడా లేదు కదా. ఇక దానికి నాకేమీ తెలియడం లేదు, నాకు భయం వేస్తుంది, ప్రజలారా మీరే ఆలోచించండి. అసలు గాడులు కాస్తున్నాం మనం, నీకు తెలియదా మాత్రం 40 years ఇండస్ట్రీకి. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ టెర్మినాలజీ. ఇదేంటంటే ఈ దిక్కుమాల టెర్మినాలజీ విని మీరు ఫ్లోలో మాకు కూడా వచ్చేస్తుంది స్వామి. ఐఎమ్ సారీ, ఆ మాత్రం తెలియదా? సిలిండర్లకు ఎంత అవుద్ది, అమ్మఒడికి ఎంత అవుద్ది, అదే అమ్మకు వందనం దానికి ఎంత అవుతుంది, రైతులకు ఇచ్చేది ఎంత అవుతుంది, స్త్రీలకి ఆర్టీసీలో కనుక ఫ్రీగా బస్ ప్రయాణం చేస్తే ఎంత అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అన్ఎంప్లాయిడ్ యూత్ 20 లక్షల మంది ఉన్నారు, ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నెలకి ఇస్తానన్నానంటే సంవత్సరానికి 36,000గా 20 లక్షలు 36,000 పెట్టి మల్టిప్లై చేసుకుంటే ఎంత అవుతుందని నీకు తెలీదా? 4,000 రూపాయల పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా 65 లక్షల మంది ఉన్నారు, అన్ని రకాల కేటగిరీస్ కలిసి. ఎంత అవుతుందని నీకు తెలీదా? సింపుల్ క్యాలిక్యులేషన్ కదయా. అంతే కదా. మరి అన్నీ తెలియకుండానే చంద్రబాబు నాయుడు చెప్పాడు అనుకుంటున్నావా ఏంది? ముందు చెప్పేయి, తర్వాత తూచనేయి, అలవాటే కదా. 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి 1,500 ఇస్తా అన్నారు. ఎంతమంది ఉన్నారు? ఓటర్ లిస్ట్ కూడా ఉంది కదా, రీసెంట్గా ఎలక్షన్స్ అయినాయి కదా. ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా 5,23,00,000 మంది ఉన్నారా, 5,40,00,000 మంది జనాభా ఉన్నారన్నది మనకు తెలియదు. ఒక అప్రాక్సిమేట్ ఫిగర్ ఏంటంటే 5,40,00,000 మంది ఉన్నారని. ఈ 5,40,00,000 మంది అనేటువంటి ఫిగరు నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను సార్. రిగ్రెషన్ అనాలిసిస్ కనుక చేస్తే ఆంధ్రప్రదేశ్కి 5,40,00,000 మంది ప్రజలు ఉంటారు అని నేను ఒక చిన్న రిగ్రెషన్ అనాలిసిస్ చేసి మ్యాథమెటికల్ టూల్ ఉపయోగించేస్తే వచ్చిన ఫిగర్ అది.
బర్త్ రేట్ ఏంటి, డెత్ రేట్ ఏంటి, సంఘ సంవత్సరం తీసుకుంటే ఉమ్. ఇప్పుడు అల్టిమేట్గా అదే ఫిగర్ వచ్చిందా లేదా? ఇది నేను లాస్ట్ ఇయర్ చెప్పా. సార్ అంటే లాస్ట్ ఇయర్ చెప్పాను కాబట్టి నేను పెద్ద గొప్ప మనిషిని అని కాదు. ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా, మ్యాథమెటిక్స్ తెలిసినవాడిగా ఈ రిగ్రెషన్ అనాలిసిస్ ఏంటి, ఎస్ సార్. క్రిటికల్ పాత్ మెథడ్ ఏంటి, పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించింది, ప్రాజెక్ట్ ఇవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్స్ అనేటువంటి టూల్ని ఎలా వాడతాడు పోలవరం లాంటి ప్రాజెక్టులకి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూనే వస్తున్నాగా. అవును. మరి చంద్రబాబు నాయుడికి తెలియదు ఆ సంగతి. చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు, చక్కగా తెలుసు, అన్ని విషయాలు కూడా తెలిసినటువంటి వాడే. తెలివి లేనటువంటి వాడు కాదు, తెలివి తక్కువ దద్దమ్మా కాదు. ఆయన దృష్టిలో ఏంటంటే ప్రజలే ఉందయా, 4,000 మహాన్ బారేసి ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తే ఓట్లు వేస్తారు, ముందైతే గెలుద్దాం, తర్వాత చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఆయన నెరవేర్చలేడన్న సంగతి ఎలక్షన్స్కి ముందే తెలిసినప్పటికీ ఇప్పుడు ప్రజలు ఎక్కడ చెప్పు తీసి కొడతారో, ఉద్యమాలు కనుక వస్తే అధికారం పోతుందేమో, మధ్యంతర ఎన్నికలు వస్తాయో అన్న భయంతో చిన్నగా మొదలుపెట్టారనమాట. ప్రజలారా మీరే ఆలోచించండి, ఖజానాలో డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవన్న సంగతి నీకు తెలియదు అయింది. కానీ ఇదే ఖజానాలో డబ్బులు లేవనే విషయానికి వస్తే సార్, 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేటప్పటికి కేవలం 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉంది. ఈ 100 కోట్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు, ఎవడో అప్పిచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ 100 కోట్లతో ప్రభుత్వం ఏమీ చేయలేదు, కనీసం ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారే స్వయంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఈరోజు చూసుకుంటే దాదాపుగా 7,000 నుంచి 8,000 కోట్ల రూపాయలతో అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. ఏం చేద్దాం ఉంటావు అయితే ఇట్లాంటి లేవు అంటే ఎట్లా చూడాలి? నువ్వు ప్రజలని మభ్య పెట్టడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, వీటిని ఏమంటారంటే ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ పీనల్ కోడ్ అప్లై అవుద్ది వీటికి. సార్ సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, అబద్ధాలు చెప్పడం, ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడం, దీన్ని మైండ్ గేమ్ అంటారు అన్నమాట. దీన్ని ఓకే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. చిన్నగా మొదలుపెట్టారనమాట. 3 సిలిండర్లు అంటే 3 తెలియదైంది నీకు ఆ సంగతి. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఎంతమంది చదువుకుంటున్నారనేటువంటి ఫిగర్ చంద్రబాబు నాయుడికి తెలియదా? చంద్రబాబు నాయుడికి ఈ ఫిగర్లన్నీ అన్నీ వస్తాయి. అప్పులకి సంబంధించింది ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్, వాళ్ళు కన్సర్న్ మినిస్టర్కి చెప్తారు. ఆ మినిస్టర్ల సమావేశంలో క్యాబినెట్ మీటింగ్ దగ్గర నుండి చంద్రబాబు నాయుడు చెప్తాడు, చంద్రబాబు నాయుడు అదే ఫిగర్ చెప్తాడు. ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడి నుంచేగా వచ్చేది. అంతేగా. మరి ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్కి అప్పులు ఎంత తెలీదా? తెలియకుండా ఉండదు కదా. ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్కి పిల్లలు ఎంతమందో తెలీదా? వీళ్ళందరూ చీఫ్ సెక్రటరీ రిపోర్ట్ చేసినప్పుడు చీఫ్ సెక్రటరీ దగ్గర ఇవన్నీ ఉండాలి. నాకు తెలియదు, ప్రజలారా మీరే నన్ను రక్షించండి, మీరే ఆలోచించండి, కానీ నేను హైటెక్ బాబుని, హైదరాబాద్ నేనే కట్టా, అన్నీ ఇలాంటివి చేస్తుంటారబ్బా. కొన్నిసారి గోదావరి పుష్కరాలు జరిగినాయి, 30 మంది చనిపోయారు, తెలిసిన వారమే. డేటా ఎగిరిపోయింది అంటాడు. ఎట్ట ఎగిరిపోద్ది ఆ డేటా? మరీ చెవిలో క్యాలీఫ్లవర్ పెడితే ఎట్టా? దానికి సీసీ కెమెరాలు ఉంటాయి, కెమెరాలన్నీ కూడా కంట్రోల్ రూమ్ కనెక్ట్ అయి ఉంటాయి, కంట్రోల్ రూమ్లో సర్వర్లు ఉంటాయి, సర్వర్లకి అనవసరమైన డేటా ఏదైనా వస్తుందేమో, ఇంకోటి ఏదైనా వస్తుందేమో, ఇంకోటి ఏదైనా వస్తుందేమో వెనక ఫైర్ వాల్స్ ఉంటాయి, వైరస్లు రావు, డేటా పక్కాగా ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు ఎంత పచ్చి అబద్ధం చెప్పాడంటే డేటా ఎగిరిపోయింది అంటాడు. సర్వర్స్లో డేటా ఎగిరిపోదు. డేటా ఎగిరిపోద్ది ఉద్దేశపూర్వకంగా నువ్వు డిలీట్ చేస్తేనే పోద్ది. ప్రజలు కూడా ఒక విషయం తెలుసుకోవాలి. మనం ఏదో కంప్యూటర్లో డేటా డిలీట్ చేసామంటే ఇంక పోయింది, నన్ను ఎవడైనా పేగలాడు అనుకుంటానేమో, కానీ కంప్యూటర్లో డేటా ఎప్పుడూ పోదు. నువ్వు ఎంటర్ చేసిన డేటా అంతా కంప్యూటర్లోనే ఉంటుంది, దాన్ని తగలబెడితే కానీ అది పోదు. టేక్ ఇట్ గ్రాంటెడ్. అందుకని చంద్రబాబు నాయుడు గారికి అన్ని సంగతులు కూలంకుషంగా చక్కగా తెలుసు. హైటెక్ బాబు కదా సార్. ఆన్లైన్లో ఇలా లైన్ గీస్తే తెలిసిపోద్ది కదా అబ్బాయికి. మరి ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఎంతమంది ఉన్నారో తెలియదా? ఏజ్ వైజ్గా మహిళలు ఎంతమంది ఉన్నారో తెలియదా? పిల్లలు ఎంతమంది చదువుకుంటున్నారో తెలియదా? ఆడవాళ్ళకి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం ఇస్తాను, నష్టం ఎంత వస్తుందో తెలియదు ఆయనకి. ఆల్మోస్ట్ సూపర్ 6 కుదరదు అన్న సంగతి తెలుసు, కానీ ఎలక్షన్లో గెలవాలి కాబట్టి చెప్పాయి. రోజు గెలవడానికి ప్రజల్ని మభ్యపెట్టారు. ఈ రోజు వీటిని ఏ విధంగా అమలు చేయకుండా వదిలేయాలి అనే దాంట్లో కూడా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అదే మొదలుపెట్టారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టింది. మీ భూములు లాగేసుకొని ఆయన పేరు మీద ఆయన భార్య పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాడు, ఎవరికో అమ్మేస్తాడని కదా ప్రచారం చేశారు. ఆ ప్రతులు కూడా తీసుకొచ్చి తగలబెట్టారు కదా, తగలబెట్టారు కదా. అంటించి. అవునా? ఇప్పుడు చేయక తప్పని పరిస్థితి. అన్ని రాష్ట్రాలు చేసి తీరవలసినదే. చేసినటువంటి రాష్ట్రాలకు మేము ఇన్సెంటివ్స్ కూడా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరి ఇప్పుడు చచ్చినట్టు చేయాలిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, ఏం చేస్తామండి, మోడీ గారు చెప్పారు, ఆయన నాకంటే పెద్దవారు, ఆయన చెప్పారు కేంద్ర ప్రభుత్వం, నీ చేయక తప్పదంటాడు. కానీ ఈ యాక్ట్ను రద్దు చేస్తున్నాను అని చెప్పి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెట్టిన మొదటి 5 సంతకాల్లో ఇది కూడా ఒకటి కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేటువంటి దాని మీద సంతకం పెట్టారు కదా. అంటే ఇప్పుడు మొట్టమొదటిగా పెట్టిన సంతకానికి కూడా వాల్యూ లేనట్టేనా? ఇంకా లేదు. నేను చేద్దామని అనుకున్నా, కానీ మోడీ గారు తప్పదండి చేయాల్సిందే అన్నాడు. ఏం చేస్తామంటాడు. అక్కడ మోడీ గారు చెప్పడమేమో ఆప్ సీనియర్ హాయ్ అని ఆయన అంటుంటాడు. పోలవరంని ఏటీఎం లాగా వాడుకున్నామని ఆయనే చెప్పాడు. నీ అంత పనికిమాలిన లేదు, నువ్వు పెద్ద టెర్రరిస్టువి నువ్వు అని చెప్పి మోడీని ఏనే తిట్టాడు. మళ్ళీ వీళ్ళిద్దరు కలిసిపోతారు. వీళ్ళ దృష్టిలో ఎలా ఉంటుందంటే, ప్రజలే ఈ పిచ్చి ముందు అడుగులు 5 ఏళ్ళకి ఒకసారి కదా, ముందైతే ప్రచారం చేసేయి, ఈవీఎంలు మేనేజ్ చేసేయి, వాళ్ళు కేసులు పెడతారు వీళ్ళు కేసులు పెడతారు రకరకాలుగా అంటూ ఉంటారు. ఇవన్నీ కేసులని తేలేసరికి పుణ్యకాలం అంతా గడిచిపోద్ది, మన 5 సంవత్సరాలు గడిచిపోద్ది. పోనీ చట్టం అంటే గౌరవం లేదు సార్. విదేశాలకి మనకి తేడా ఏంటంటే, వాళ్ళు అక్కడ చట్టాన్ని గౌరవిస్తారు. మన ఇండియాలో చట్టాన్ని గౌరవించడం సంగతి దేవుడు ఎరుగు. కానీ అసలు చట్టం అనేది ఒకటి ఉందా? చట్టమా అదేందయా? అది ఏందంటే అయితే ఏం చేద్దంటారు అయితే, అరే నువ్వు బలివాడివేనా, నువ్వు అట్టగానే చేస్తే నేను జైల్లో పెడతారంట. అయితే ఏందంటావు, బెయిల్ తెచ్చుకుంటా. అరే నీకు బెయిల్ ఎవరయ్యా బాబు, బెయిల్ ఇవ్వకపోతే జడ్జిని మేనేజ్ చేస్తా. జడ్జిలు అందరూ ఒకే రకంగా ఉండరా అంటే ఎవడో ఒకడు ఉండకపోతాడా? ఇదనమాట ఆలోచన. అంటే ఈ రకంగా ప్రజల మైండ్ సెట్ కూడా పొల్యూట్ చేశారంటారా? గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డికి 11 వచ్చిన, పక్కనే ఉన్న ఒరిస్సా వాళ్ళకి మొత్తం బీజేపీకి వచ్చిన, 240 ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చిన, ఇది ప్రజల వ్యతిరేకం మూలకంగా వచ్చినటువంటిది 100% కాదు. ఓకే. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఈవీఎంలో ప్రోగ్రామ్స్ అన్నా మీకు అనుకూలంగా రాసుకున్నారు, లేదంటే 60 లక్షల మిషన్లా 40 లక్షల మిషన్లా, ఏ మిషన్లు అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పాలా, వాళ్ళు నోరిప్పి చెప్పరు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, ప్రోగ్రామ్స్ ఎట్లా రాస్తారు సంగతి సంవత్సరం చెప్పుకున్నామా మనం. సిలికాన్ వేపర్ చిప్ మీద రాస్తారా, అందులో నీకు ఫ్లాష్ మెమరీస్ ఉంటాయి, ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ రీడ్ ఓన్లీ ప్రోగ్రామ్ మెమరీలు రాసుకోవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు, నువ్వు ఏది చెప్తే అదే చేస్తుంది సంగతి సంవత్సరం చెప్పుకున్నావు. ఇంకా అంతకంటే డీటెయిల్గా ఎవడు చెప్పుకుంటాడు, నాకు తెలిసినంత నాకంటే ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉంటారు. దట్ ఈస్ అ డిఫరెంట్ టాస్క్. కానీ ఏంటంటే ముందు చెప్పేయి గెలువు, తర్వాత చూద్దాం అంతే. ఇచ్చిన మాటకి నిలబడరు, చెప్పేటువంటి నీతులకి చేసేటువంటి పనులకి ఎక్కడా సంబంధం ఉండదు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఏ పార్టీతో కలుస్తారో తెలియదు, అంతే. అన్నీ కూడా ఇట్లాంటి పనులే అనమాట. ఓకే. దిక్కుమాలిన పనులే చేస్తూ ఉంటారు. ఈ దిక్కుమాలిన పనులు చేసేటువంటి వాళ్ళకి TV5లో సాంబశివరావు, సరే ఈనాడులో పెద్ద ఆయన అంటే పోయాడు అనుకో, మహా టీవీలో వంశీ, ABN రాధాకృష్ణమూర్తి, వెంకటకృష్ణ, వీళ్ళందరూ కూడా పక్కన చేరి డోలు వాయిస్తుంటారు అనమాట. పోనీ వాళ్ళకి తెలియదా నిజమేందంటే వాళ్ళకి తెలుసు, మరి అడ్వర్టైజ్మెంట్ డబ్బులు రావాలిగా. ఓకే. అందుకని చెప్పి వీళ్ళు ఈ విధంగా చేస్తారు. అడ్వర్టైజ్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక చిన్న లెక్క సార్. రీసెంట్గా INPR మినిస్టర్ కొలుసు పార్థసారథి గారు కూడా కొన్ని లెక్కలు అసెంబ్లీ వేదికగా చెప్పారు. 2014 నుంచి 2019 వరకు అడ్వర్టైజ్మెంట్స్ కోసం ఏ కంపెనీకి ఎంత పే చేశారు, 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎంత పే చేసింది అనేటువంటిది లెక్కలతో సహా ఆయన ఒక పేపర్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అసెంబ్లీ వేదికగా కూడా దాన్ని అనౌన్స్ చేశారు. అసలు ఆ లెక్కలు చూసుకుంటే ఏం చెప్తారు సార్? అసలు అడ్వర్టైజ్మెంట్లకి అవసరం అంటావా? ఎంత ఖర్చు పెట్టుంటారో చెప్పాను, అప్రాక్సిమేట్ ఫిగర్ నువ్వు ఆల్రెడీ చూసే ఉంటావు, నేనైతే చూడలేదు. కొన్ని లక్షల కోట్లే, వేల కోట్లు, లక్షల్లో ఎన్ని వేల కోట్లు ఉంటుంది? మేబీ ఒక 2000 కోట్లు. నేను అన్నటువంటి ఒక చిన్న ఫిగర్ ఏంటంటే, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఇంచుమించుగా 44,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. 44,000 కోట్లు గుర్తుపెట్టుకోది, ఓన్లీ ఫర్ అడ్వర్టైజ్మెంట్స్. అంతే.
2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అప్రాక్సిమేట్లీ 85,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. ఓకే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈటీవీకి ఎక్కువ పోతాయి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే సాక్షికి ఎక్కువ పోతాయి, ఇంక మిగిలిన అందరూ పంచుకోవడమే. అసలు 44,000 కోట్లు 85,000 కోట్లు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏముంది అసలు? నాకు వేల కోట్లు వాటికి ఖర్చు పెట్టే బదులు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే పని అయిపోతుంది కదా, దానికి అన్ని వేల కోట్లతో చెయ్యము. మేము 10 రూపాయలు పని చేస్తాము, 1000 రూపాయలు చేసాము, డబ్బా కొట్టుకోవాలి అంతే. మాకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళకి మేము ఇస్తాం. చంద్రబాబు నాయుడు గారు కనుక ఉన్నట్టయితే కనుక ఈనాడుకి, ఆంధ్రజ్యోతికి, మహా టీవీకి, టీవీ5కి ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనుకోండి, సాక్షికి, డెక్కన్ క్రానికల్కి, ఇంకొకరికి నేషనల్ పేపర్స్ కూడా కొంత ఇవ్వాలి కాబట్టి ఇస్తాడు. ఏ పేపర్కి ఎంత ఇవ్వాలి, ఏ టీవీ ఛానల్కి ఎంత ఇవ్వాలని ఎస్పెషల్లీ పేపర్స్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ అని ఒక సంస్థ ఉంది సార్. వాళ్ళు ఇంతకుముందు మనకి ఇంపోర్టెడ్ న్యూస్ ప్రింట్ ఉండేది, విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునేవాళ్ళు. కాబట్టి ఏ పేపర్కి ఎంతంత న్యూస్ ప్రింట్ ఇవ్వాలనేటువంటిది ఒక పెద్ద క్యాలిక్యులేషన్ ఇప్పుడు అవసరం లేదు. హిందుస్థాన్ న్యూస్ ప్రింట్ వచ్చిన తర్వాత మనం ఇండియాలోనే కొంటున్నాం, ఎక్కడైనా షార్టేజ్ వస్తే తెచ్చుకుంటాం మనం. ఇప్పుడు అది పెద్ద ఇది కాదు. అది సర్క్యులేషన్ ఎంతైతే ఉంటుందో దాని బేస్ మీద రేట్లు డిసైడ్ అవుతాయి. ఓకే. దాని ప్రకారం అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. ఛానల్స్ కూడా అన్ని పేపర్స్ కూడాను అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి అనేటువంటిది జనరల్ సర్క్యులర్. కానీ ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి ఇచ్చుకుంటారు. అయితే ఇప్పుడు నువ్వు ఒక మాట అడగచ్చు సార్, మీకు వైసీపీ బ్రాండ్ ఆల్రెడీ పడిపోయిందండి, మరి మీకు కూడా ఏమైనా ఇచ్చారా అనేటువంటి డౌట్ నీకు మనసులో ఉంది. అడిగితే బాగుండదని నువ్వు అడగడం లేదు, నువ్వు అడిగినా కానీ నేను చెప్పేది ఒకటే, నాకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో నేను ఏనాడు ఆయన్ని కలవలేదు. 1-2 సార్లు కలవడానికి ప్రయత్నించి అపాయింట్మెంట్ అడిగితే ఆయన ఎవరితో పడితే వాడితో మాట్లాడండి, కోనికిస్కా గొట్టంగాళ్ళతోటి అన్నారు. మానేశాను సార్. ఐఎమ్ సారీ టు సే దిస్, అంతే. అందుకని ఇంకా నాకు ఎందుకు ఇస్తారు? నువ్వెంత ఇచ్చావో చెప్పవా నాకు. నేను నీకోసం ఇన్ని వీడియోలు చేసి పెట్టాను కదా, నువ్వు నాకు ఎన్ని వేలు ఇచ్చావో చెప్పు. నేను ఎవరి దగ్గర కూడా నువ్వు క్యాష్ రూపంలో తీసుకోను, చెక్ రూపంలోనే తీసుకుంటాను. 10% టీడీఎస్ డిడక్ట్ చేసి నాకు ఏమని చెప్తా. 100% వైట్ మనీ గుండె మీద చేసుకొని చెప్పగలను సార్. మొన్ననే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసింది ఇన్ఫర్మేషన్. అందుకని వీళ్ళు కానీ వాళ్ళు కానీ నన్ను అపార్థం చేసుకోవాల్సిన పని లేదు. జనరల్గా ఏదో అంటూ ఉంటారు, నేను వదిలే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్, అసలు ఈ అడ్వర్టైజ్మెంట్లకి ఖర్చు పెడుతున్నటువంటి లెక్కలు, లేదంటే ఇచ్చినటువంటి హామీలకి డబ్బులు లేవనేటువంటి చేసేటువంటి కామెంట్లు, రీసెంట్గా బడ్జెట్ కూడా అయింది. ఈ బడ్జెట్కి సంబంధించి చూసుకుంటే అసలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి, అసలు ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్ అంటే ఏంటి, చాలామంది జనాలకు అర్థం కాని ఒక కన్ఫ్యూజన్ ఇది. అంటే మీలాగా సీఏ చేసిన వాళ్ళకో, లేదంటే కొంచెం చంద్రబాబు నాయుడు గారి లాగా ఎకనామిక్ చేసిన వాళ్ళకు కొంతమందికి అర్థం అవుతాయి కావచ్చు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి అనేది. సామాన్య ప్రజలకి అసలు బడ్జెట్ ఎందుకు పెట్టలేదని ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. ఏం సార్ అసలు వీటికి డిఫరెన్స్ అంటే ఏంటి అని అడిగితే ఏం చెప్తారు సార్? అసలు ఇంట్రెస్టింగ్ థింగ్, భారత రాజ్యాంగం ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ అంటే మోడీ గారి గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడాను బడ్జెట్ని ప్రవేశపెట్టాలి. ప్రతి రాష్ట్రము కూడాను బడ్జెట్ని ప్రవేశపెట్టాలి. మంత్రివర్గంలో చర్చించి ఆ బడ్జెట్ ప్రతులను తీసుకెళ్ళి గవర్నర్ గారికి అయితే రాష్ట్రంలో అయితే, రాష్ట్రపతి గారికి కేంద్రంలో అయితే చూపించి ఆమోదం తీసుకొని దాన్ని ప్రవేశపెట్టాలి. ఇప్పుడు నువ్వు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ అంటే ఏంటి అని కదా అడుగుతున్నావు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏ సంవత్సరం అయితే ఎలక్షన్లు జరుగుతాయో ఆ ఎలక్షన్లు జరగడానికి ముందు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. అది ఫుల్ బడ్జెట్ కాదు. అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటంటే సార్, జీతాలు ఇవ్వడానికి, మినిస్టర్లకు సంబంధించిన ఖర్చులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ టీఏడిఏలు, కరెంటు బిల్లులు కట్టుకోవడానికి. ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి వెళ్తే మనకి ఒక కప్పు కాఫీ ఇస్తారు, భోజనం కూడా పెడతారుగా. అలాంటి వాటిని కోసం అని చెప్పి బడ్జెట్లో పెడతారనమాట. దాన్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. అది నార్మల్గా 1 నెల 2 నెలలో ఉంటుంది. నార్మల్గా ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో అయితే 1వ తారీఖు ఫిబ్రవరిని ప్రవేశపెడతారు. 1వ తారీఖు ఫిబ్రవరి 2024 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. మొన్న 23వ తారీఖు జూన్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టింది ఫుల్ బడ్జెట్. అది సో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది దానికోసం పెడతారు. ఇది రాజ్యాంగబద్ధంగా. ఓకే.
మరి ఫుల్ బడ్జెట్ అంటే ఏంటి అనేసి అంటే సార్ ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, అప్పులు ఎంత, ఇది 3 బ్రాడ్ ఫిగర్స్. ఓకే. ఆదాయం ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, ఖర్చులు దేనికి పెడుతున్నాం, వైద్యానికి ఎంత, విద్యకి ఎంత, రోడ్ల మరమ్మతులకి ఎంత, కొత్త రోడ్లకి ఎంత, నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి డ్యామ్స్ని మెయింటైన్ చేయడానికి అంటే అక్కడ వాడికి ఆయిలు గీలు జీతాలు ఉంటాయి కదా దానికి ఎంత, కొత్తగా నీటిపారుదల ప్రాజెక్టులకు ఎంత, స్కూల్ బిల్డింగ్స్ కట్టడానికి ఎంత, మనం తీసుకునే అప్పుల మీద వడ్డీలు కట్టడానికి ఎంత, ఓకే, గ్రామీణాభివృద్ధికి ఎంత, ఇవన్నీ కూడా ఖర్చులు. ఇంక ఈ మధ్యలో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, కన్వీనియన్స్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇదిగో నువ్వు ఇందాక అంటున్నావే పేపర్లో అడ్వర్టైజ్మెంట్లని 44,000 కోట్లు చంద్రబాబు నాయుడు ఖర్చు పెడితే 86 కోట్లు అనే 86,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు. ఇట్లాంటివన్నీ కూడాను ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇవ్వాలి. ఆదాయం కూడా అలాగే చెప్పాలి. అది బడ్జెట్. ఇది రాజ్యాంగబద్ధంగా చేసి తీరాల్సిందే. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా నీకు? సార్ కానీ ఎలక్షన్స్ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటిది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టాలి. ఫుల్ బడ్జెట్ కనుక ప్రవేశపెట్టాలంటే ఏమవుతుందంటే ఆయన ఏదైతే వాగ్దానాలు చేశాడో దానికి మొత్తానికి ఖర్చు ఎంత ఉందో చెప్పాలి. ఓకే. 3 సిలిండర్లు ఇవ్వడానికి 3,000 కోట్లు, పెన్షన్లకి ఇంత, ఇది దీనికి ఇంత దీనికి ఇంత అని మొత్తం చెప్పాలి. అది కనుక చెప్తే తడిసి మోపిడి అవుతుంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఫుల్ బడ్జెట్ కనుక ప్రవేశపెడితే కొంపలు అంటుకుపోతాయిరా బాబు అని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాడు. పైగా 2 సార్లు ఓట్ ఆఫ్ అకౌంట్ బడ్జెట్ పెట్టాం మేము, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జరిగింది ఇది అని డబ్బాలు కొట్టుకుంటారు అన్నమాట. ఏదైనా దాన్ని మంచిగా మార్చుకొని తన ఖాతాలో క్రెడిట్ వేసేసుకోవడమే. అసలు 2వ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఫుల్ బడ్జెట్కి బదులు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్నావంటేనే నువ్వు శాతగానాడు అని అర్థం. నిజాలు చెప్పడం నీకు ఇష్టం లేదని అర్థం. ఓకే. చెప్పినటువంటి సూపర్ 6ను అమలు చేయడానికి కుదరదు కాబట్టి బడ్జెట్లో పెట్టి తీరాలి కాబట్టి అప్పులు అనేటువంటి 1,00,000 కోట్లు దాటిపోతాయి ఆ పనిగానే చేస్తే అందుకని పెట్టాల. ఓకే. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే టెంపరీ, ఫుల్ బడ్జెట్ అంటే మొత్తం సంవత్సరానికి. అది లెక్క. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా నీకు? అదే విధంగా ఇంకొక విషయం కూడా చెప్తా, సమయ సందర్భం వచ్చింది కాబట్టి. లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ దెబ్బతినిపోయింది ఓ అంటారు. 2 విషయాలు ఉంటాయి మరి ఇందులో. లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్. ఏంటి సార్ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది అసలు? లా అండ్ ఆర్డర్ అంటే ఏంటంటే నీ ఇంట్లోకి వచ్చి దోపిడీ చేసి ఏదో ఉన్నది ఎత్తుకుపోయారండి సంగతి సమాచారం అని నువ్వు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అది లా అండ్ ఆర్డర్. ఓకే. పర్సనల్ థింగ్స్ అనమాట. పర్సనల్గా దూషించడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, పొలాల గనాల దగ్గర కొట్టుకోవడం కానీ, దొంగతనాలు చేయడం కానీ, అట్లాంటివన్నీ కూడా లా అండ్ ఆర్డర్ అంటే చిన్న ఇష్యూ. మరి పబ్లిక్ ఆర్డర్ అంటే ఏంటంటే బిగ్గర్ ఇష్యూ. వినుకొండలో జరిగింది ఏం జరిగిందో చూసాం, ఇంకొక దగ్గర ఏం జరిగిందో చూసాం, రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. దాన్ని పబ్లిక్ ఆర్డర్ దెబ్బతిన్నది అంటాం. ఓకే. అర్థమైందా ఇప్పుడు నీకు? అది పబ్లిక్ ఆర్డర్ అంటే, ఇది లా అండ్ ఆర్డర్ అంటే. కానీ నార్మల్గా జనాలందరూ కూడా నువ్వు లా అండ్ ఆర్డర్ లేదంట ఆంధ్రప్రదేశ్లో అంటారు. ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో కనుక జరిగితే అక్కడక్కడ వ్యక్తులకు కనుక జరిగితే ఆ పర్టికులర్ ప్లేస్లో అది లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదని. రాష్ట్ర వ్యాప్తంగా కనుక జరిగింది అనుకో పబ్లిక్ ఆర్డర్ దెబ్బతిన్నది. ఓకే. పబ్లిక్ ఆర్డర్ దెబ్బతిన్నది అని గట్టిగా కనుక ప్రూవ్ చేయగలిగితే రాష్ట్రపతి పాలన అడగచ్చు. ఓకే. రాష్ట్రానికి అప్పులు అయిపోయినాయి కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టండి అంటే పెట్టరు. లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది అంటే పెట్టరు. ఎప్పుడు పడితే అప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టరు. ఓకే. ఇది కూడా ప్రజలు గుర్తుంచుకోవాలి సార్. మనకి ఇండియాలో స్వతంత్రం వచ్చిన మొట్టమొదటి రోజుల్లోనే రాష్ట్రపతి పాలన పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కరెక్ట్గా డేట్ గుర్తులేదు కానీ నాకు సమ్వేర్ ఇన్ 1952లో ఉత్తరప్రదేశ్లో పెట్టినారు. ఉత్తరప్రదేశ్లో ఐ థింక్ ఇప్పటి వరకు 10 సార్లు ఏమో రాష్ట్రపతి పాలన పెట్టారు. సార్ పెడతారు. రాష్ట్రపతి పాలన డిఫరెంట్, ఎమర్జెన్సీ డిఫరెన్స్, మళ్ళీ అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇటు నువ్వు కనుక డిఫరెన్స్లు కనుక అడిగితే అసలు టాపిక్ మర్చిపోయి ఇవన్నీ వస్తాయి మనకి. సరే, లా అండ్ ఆర్డర్కి సంబంధించి మాట్లాడుకుంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్నటువంటి వంగలపూడి అనిత గారు నాకు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చెప్పారు, నారా లోకేష్ గారు గట్టిగా చెప్పారు, ఏ పార్టీకి సంబంధించినటువంటి ఎవరు తప్పు చేసినా సరే, ఈవెన్ మా టీడీపీ పార్టీలో వాళ్ళు తప్పు చేసినా సరే, ఎవరికైనా సరే ఉతికి ఆరేసేయటమే ఎవరినైనా సరే అనేటువంటి కామెంట్లు చేసినటువంటి అనిత గారు అతి కొద్ది కాలానికి దాదాపుగా 1.5 నెల గడిచేటప్పటికే 5 కోట్ల మంది ప్రజలు జనాభా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో, 50,000 మంది మాత్రమే పోలీసులు ఉన్నారు,
ప్రజలు అర్థం చేసుకోవాలా, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలా, మీరు కూడా సహకరించాలా అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. అంటే లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని ఇక్కడ చెప్పగానే చెప్పినట్టు. మరి ఇదే కదా మరి తప్పించుకునేవారు. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారే చంద్రబాబు నాయుడు ఏమో అయ్యా అర్థం చేసుకోండి ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయిందని ఆయనేమో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఏమో కూడా అదే బాబు, అంతకంటే ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో 50 మంది పోలీసులు ఉండాలన్న సంగతి నీకు ఇప్పుడు తెలిసిందా? ఇంతకుముందు తెలియదా నీకు? మరి అప్పుడు 50,000 మంది ఏమన్నారు, ఇప్పుడు 50,000 మంది ఏమన్నారు? ఎస్ సార్. అటువంటి ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ పోలీసులు సరిపోవడం లేదు కాబట్టి ఒక పర్టికులర్ రేషియో ఉంది, దాని ప్రకారం ఒక 50,000 మంది పోలీసులు రిక్రూట్ చేస్తున్నామని చెప్పు. అది చెప్పడం లేదుగా నువ్వు. చెయ్యాల్సిన పని చేయకుండా, చెప్పాల్సింది చెప్పకుండా ఏదో సులువు ఒకడు మాట్లాడుతుంటారు. ఈ 2 నెలల నుంచి చూస్తున్నాను కదా. నార్మల్గా ఏంటంటే కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు కనీసం మనం ఒక 6 నెలలు అన్న టైం ఇవ్వాలి. మరి మనం 6 నెలలు టైం కనుక ఇస్తే ఏం చేస్తారని తెలుస్తుంది. మరి 4 రోజులు ఉండి 2 నెలలు ఉండి అంటే ఎవరికైనా సరే చెప్పడం కష్టము, చెప్పినా కానీ హాస్యాస్పదంగానే ఉంటుంది. మీరు అడగకూడదు, మీరు చెప్పకూడదు, పద్ధతి కాదు అని రాజ్యాంగంలో లేదు. మళ్ళీ ఒక సాంప్రదాయం అది, అంతే. కానీ ఇప్పుడు 2 నెలల్లోనే ఇంత చేటు ఎన్ని విషయాల మీద వస్తున్నాయి అనేసి అంటే వాళ్ళ చేతులారా చేసుకున్న దరిద్రం. సూపర్ 6 చెప్పినప్పుడు నీకు అది కుదిరే పని కాదన్న సంగతి తెలుసు. గెలవడానికి కోసం అని చెప్పి పచ్చబద్దాలు చెప్పావు. ఇప్పుడు బయటకు వచ్చి ప్రజలారా నన్ను రక్షించండి, మీరు అర్థం చేసుకోండి అంటావు. అదేవిధంగా ఈ మంగళపూడి అంతా కూడా. కానీ ఏంటంటే ఏదో చెప్పేశారు, ఏదో చేసేశారు, ఈవీఎంలు మేనేజ్ చేసేశారు, గెలిచేశారు. జరగదు. 5 సంవత్సరాల టైం ఉందిగా. కోర్టులో కేసు పెడతారా, ఈవీఎంల మీద కేసు పెడతారా, తేలేసరికి 4 సంవత్సరాలు పట్టింది. వీళ్ళందరికీ పెద్ద గురువు గారు ఎవరంటే రామోజీరావు గారు. ఆయన మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పెట్టిన కేసు ఇంతవరకు తేలలేదు. ఆయన చచ్చిపోయాడు. 17 సంవత్సరాలు అయిందిగా. ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరగలేదని 26 కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి. 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు తేలలేదుగా. అదనమాట వాళ్ళ ధైర్యం. ఒక్కసారి ఓట్లేసి గెలిపించిన తర్వాత మనల్ని ఏం పీకుతారు? మన ఇష్టం వచ్చినట్టు చేద్దాం. కోర్టుకి వెళ్తారా? తేలేనా సత్యనా పోయి. కానీ ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నా కూడా కానీ చంద్రబాబు నాయుడు గారు జనాలు ఏ విధంగా నమ్మించగలుగుతున్నారంటే ఏం చెప్తారు సార్? దాదాపుగా 20 సంవత్సరాల క్రితమే రోసీ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు చేసే పనులను ఇలాగే ఉంటాయి, ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత నా వల్ల కాదని చెప్పి చేతులు ఎత్తేస్తాడు అని చెప్పి అప్పుడు చెప్పారు. అదే మాటలు అప్పుడు జరిగినటువంటి కామెంట్ చేశారు ఆయన. ఈరోజు మళ్ళీ ప్రత్యక్షంగా మరొకసారి చూస్తూ ఉన్నాము. జీవితం మనం చేసేదంటే ఏముంది? ప్రజలు ఓట్లు వేసిన మాట వాస్తవమే. చంద్రబాబు నాయుడు ప్రజలు కూడా అంత తొందరగా నమ్మరు, ఇది కూడా వాస్తవమే. 60% వచ్చాయి. అదే చెప్తున్నా, 60% 40% వచ్చాయి. ఇది కనపడతా ఉంది. ఎన్ని రకాలుగా చూసినా గానీ నిష్పక్షపాతంగా చెప్పాలంటే మరి ఈవీఎం మిషన్లనన్నా రీప్లేస్ చేసి ఉండాలా. 20 లక్షల మిషన్లు లెక్క తేలేదు కాబట్టి ప్రోగ్రామ్స్ అన్నా వాళ్ళకి అనుకూలంగా రాసుకొని ఉండాలి. అంతేగాని ప్రజలని బ్లేమ్ చేయడానికి కూడా వీల్లేదు. ప్రజలు ఓట్లు వేసిన మాట వాస్తవమే. నేనే ప్రత్యక్ష సాక్షి. రాత్రిపూట 10 గంటలకు కూడాను నన్ను అరుగుల మీద కూర్చోబెట్టి మహిళలు కొన్ని వేల మంది అడిగారు నన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల మీద అడిగితే లెక్క చెప్పాను. మరి జగన్మోహన్ రెడ్డి డిబిటీ దాని గురించి చెప్పాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అడిగితే కూడా చెప్పాను నేను. అయినా కానీ జనాలు ఓట్లు వేశారు అంటే జనాలు అంత పిచ్చోళ్ళ కనపడుతున్నారు మీకు? జనాలు వేయలేదు బాస్ ఓట్లు. ఇప్పుడు నేను చెప్పేది కాదు, అసోసియేషన్ ఫర్ డెమోక్రసీ ఒక సంస్థ, వాళ్ళు ఈ మధ్య ఇచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి ఇచ్చారు. ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి వాళ్ళు భారతదేశంలో ఎలక్షన్లు ఎట్లా జరిగాయో చెప్పారు. సరే, ఎలాన్ మాస్క్ ఏదో అన్నాడు, వదిలే. ఎలాన్ మాస్క్ అనేటువంటి అతను బిజినెస్ మ్యాన్, ఫారినర్. అతను అన్నమాట మనం పట్టించుకోవాల్సిన పని లేదు. అట్లా నువ్వు విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి భారతదేశంలో జరిగినటువంటి ఎలక్షన్స్ మీద కామెంట్ చేసేటువంటి అవకాశం కనుక ఇచ్చావంటే రేపు వాళ్ళు మన నెత్తి మీద ఎక్కి భరతనాట్యం చేస్తారు. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశము మొక్క చెక్కలు చేసి తలా ఒక మొక్క పంచుకుంటారు. మీలాంటి యంగ్స్టర్ జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను చాలాసార్లు చెప్తున్నాను. నేను ఎలాన్ మాస్క్ అన్నది వదిలే, నీకు నాకు తగదొస్తే నువ్వు నేను కొట్టుకుంటాము. మోడీ గారు, అమిత్ షా గారు, ఎలక్షన్ కమిషన్, వీళ్ళ ముగ్గురే సోర్స్ కోడ్ కనుక బయటికి తీస్తే ½ an hourలో డీకోడ్ చేసి ఏం జరిగిందో చెప్పచ్చు. ఎలక్షన్ కౌంటింగ్ రేపు జూన్ 4వ తారీఖు జరుగుతుందనగా కూడా మనం ఒక వీడియో చేసాం. 3వ తారీఖు తీసుకోవాల్సిన జాగ్రత్తలోని మళ్ళీ ఆ లింక్ పెట్టి చూస్తారు. అక్కడ నువ్వు పోలింగ్ బూత్లోకి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా నువ్వు అన్ని లింక్ పెట్టినప్పుడు నీ చేత సిగ్నేచర్ పెట్టించుకుంటారు కదా. సిగ్నేచర్ పెట్టించుకున్నప్పుడు రిజిస్టర్లో ఎంతమంది ఓట్లు వేయడానికి వచ్చారు, ఎంతమంది ఓట్లు వేశారన్న సంగతి తెలుస్తుంది. అదే ఫిగర్ అనేటువంటిది మిషన్లో ఉండాలి.
నెంబర్ ఆఫ్ స్లిప్స్ కూడా అంతే రావాలి. ఇది పర్ఫెక్ట్ థింగ్. ఓకే. 100 మంది ఓట్లు వేస్తే మిషన్ 110 ఎట చూపిస్తుంది, లేదంటే 100 మంది ఓట్లు వేస్తే మిషన్ 88 ఎట చూపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి రీసెంట్గా ఢిల్లీ వేదికగా ఒక ప్రెస్ మీట్ కూడా జరిగింది. డెమోక్రటిక్ ఫారం అనేటువంటి ఒక సంఘాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేయడం కావచ్చు, దానికి సంబంధించి ఆ సభ్యులు మాట్లాడటం కూడా చూసాము. 543 ఎంపీ స్థానాలకు సంబంధించి దాదాపుగా 340-350 స్థానాల్లో వేసిన వాటికంటే ఎక్కువ పోలేని, మిగతా స్థానాల్లో వేసిన వాటికంటే తక్కువ పోలేని. ఓవరాల్గా 543 స్థానాల్లో అవకతవకలు అయితే జరిగాయి. ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఇది వాళ్ళు ప్రెస్ మీట్ ముఖంగా వాళ్ళు చేసినటువంటి కామెంట్స్. 543 పార్లమెంట్ స్థానాలా? అసలు యాక్చువల్గా పోలింగ్ జరిగింది 543 స్థానాలకేగా. మరి వాళ్ళు ఆ ఫిగర్ చెప్పారంటే అన్ని స్థానాల్లో అది జరిగిందని అర్థం. అన్ని స్థానాల్లో అవకతవకలు జరిగాయి. అయితే కొన్ని స్థానాల్లో తక్కువ పోలయ్యాయి, కొన్ని స్థానాల్లో ఎక్కువ పోలయ్యాయి. ఓవరాల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే 5 కోట్ల ఓట్లు అనేటువంటివి ఎక్కువ వచ్చాయి అని కూడా చెప్పారు. మరి వాళ్ళ మీద వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ తప్పైతే ఈ పాటికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టాలిగా. నువ్వు అబద్ధం చెప్పావంటావా, దొంగవని పెడతావా, దేశ ద్రోహి అని పెడతావా, ఏదో ఒక రకంగా కేసు పెట్టాలిగా. ఎలక్షన్ కమిషన్ బ్లేమ్ చేసినట్టే కదా అంత ప్రెస్ మీట్ అని కామెంట్లు చేశారు. అంటే ఎలక్షన్ కమిషన్ బ్లేమ్ చేసిన సంగతి దేవుడు ఎరుగయ్యా. ఈ విషయం కనుక నిజంగా ప్రపంచం వాళ్ళకి కనుక తెలిసిందేంటి అంటే మనల్ని చూసి నవ్వరు. అసలు ఇండియా మీద నమ్మకం పోదు సార్. వీళ్ళు అధికారంలోకి రావడానికి కోసం అని చెప్పి మిషన్లు మేనేజ్ చేసి, ప్రోగ్రాంలు మేనేజ్ చేసి ఎంత గందరగోళం చేశారు. ఈ భారతదేశంతో మనం ఏమైనా ట్రేడ్ అగ్రిమెంట్ కనుక పెట్టుకుంటే రేపు వీళ్ళు మనకు డబ్బులు ఇస్తారో ఇరో, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా ఒక వస్తువును కనుక ఇంపోర్ట్ చేసుకుంటే అది పని చేస్తుందో పని చేయదో, వీళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్కి నిలబడతారో లేదో అని అనుమానం వస్తుందా రాదా? 100% వస్తుంది కదా. మరి ఇప్పుడు భారతదేశ పరిస్థితి ఏంది? మీ యంగ్స్టర్స్ మాదేముందా 65 ఏళ్ళు దాటిపోయినటువంటి వాళ్ళం, మీ యంగ్స్టర్స్ పరిస్థితి ఏంటి సార్? మళ్ళీ ఒక్కసారి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి కావడానికి ముందు ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితి వస్తుంది. ఓకే. ఇప్పటికే అసలు ప్రపంచంలో ఉండే చాలా మందికి పెద్ద ఆశ్చర్యం స్వామి. సార్ 140 కోట్ల మంది జనాభా ఉన్నారు, 6 మతాలు ఉన్నాయి, 3000కు పైగా కులాలు ఉన్నాయి. ఇలా దుంపలు అసలు వీళ్ళు ఎట్ట కలిసి ఉంటున్నారు రా బాబు అని పెద్ద ఆశ్చర్యం ప్రపంచానికి. వాళ్ళకి మనకి తగాదలు పెట్టి ముక్కలుగా చేసి తలా ఒక మొక్క తీసుకోవాలని చాలామంది గోరికాడ నక్కలా కాచుకొని ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం యొక్క సేఫ్టీని, సెక్యూరిటీని, సావర్నిటీని, ఇంటిగ్రిటీని, డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకోనైనా సరే భారతదేశానికి ప్రధానిగా ఉన్నటువంటి మోడీ గారు నాకు చాలా ఇష్టం. ఆయన అంటే కొన్ని మంచి పనులు ఉన్నాయి, చాలా మంచి పనులు ఉన్నాయి. ప్రపంచం అంతా తిరిగాడు, 70 దేశాలు. భారత్ వాట్ ఈజ్ భారత్ అనే ప్రపంచానికి తెలియజెప్పాడు. మంచి నేషనల్ హైవేస్ గడ్కరీ గారు వేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. చెడు ఉంటాయి, మంచి ఉంటాయి. సరే, విజయ్ మాలవ్య లాంటి వాళ్ళకి లోన్లు ఇచ్చారు, వాళ్ళేమో దేశాన్ని ఎగ్గొట్టిపోయారు. ఈ సుజనా సోదరు లాంటి 3rd క్లాస్ ఫెలోస్ ఏమో 7,000 కోట్లు బ్యాంక్ ఎగ్గొట్టారు. మోడీ గారు ఏమో ఆయనకు మంత్రివర్గంలో చోటిస్తాడు. వదిలే, ఇవన్నీ 1 or 2 నెగిటివ్ థింగ్స్ ఉంటాయి. 10 పనులలో 8 పనులు బాగుండి ఒక 2 పనులు సరిగా లేవంటే ఈ 8 పనుల గురించి చెప్పుకోవాలి, ఆ 2 పనుల గురించి సరి చేసుకోండి మోడీ గారు అని చెప్పాలి. ఫెయిర్ ఎనఫ్. వేరే వాడికి ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వకూడదు. ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలను మేనేజ్ చేసి మాత్రమే వాళ్ళు గెలిచారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎప్పుడో చెప్పాను నేను ఆ సంగతి. ఇప్పటికైనా కంప్లైంట్ పోయిందబ్బా. వేరే వాడు ఎవడో ఎలన్ మాస్క్ లాంటి వాడు చెప్తే మన సమాధానం చెప్పుకోవడం ఏంది? మోడీ గారే చెప్పచ్చు. 2 విషయాలు. 60 లక్షల మిషన్లా, 40 లక్షల మిషన్లా, ఇది ఫస్ట్ థింగ్. ప్రోగ్రామ్కి రాసినటువంటి దాని సోర్స్ కోడ్ ఏది? ఈ 2 నేను అడుగుతున్నా. ఈ 2 సమాధానం చెప్తే చాలు. ఎవరు చెప్పాలి? ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అమిత్ షా గారు, ఎలక్షన్ కమిషన్, వీళ్ళ 4 మోడీ గారికి పక్కాగా అన్ని సంగతులు తెలుసు. ఎలా మేనేజ్ చేసాము, ఎక్కడ మేనేజ్ చేసాము, ఏ టైంలో మేనేజ్ చేసాము పక్కాగా తెలుసు. కాబట్టే నోరు పెట్టలేదంటారు ఎవరు? అంతేగా మరి. కానీ ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. నువ్వు ప్రజలకి మంచి పనులు చేసి ఒప్పించి మెప్పించు. ఏదన్నా ఒక పనికిమాలిన పని కనుక చేస్తున్నట్లయితే ఆ టైంలో, ఆ సందర్భంలో నేను చేయక తప్పలేదు, ప్రపంచ దేశాలు నా మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాయి కాబట్టి నేను చేయక తప్పలేదు అని చెప్పు. ప్రజలు ఆదరిస్తారు. పొద్దున్నే సినిమా నువ్వు అబద్ధాలు చెప్తే అట్ట నమ్ముతారు నిన్ను. ఎప్పుడైతే 1, 2, 3 ఫేజుల్లో ఎలక్షన్లు జరిగి మనకి 70-80 కంటే ఎక్కువ రావు, ఈ 284 స్థానాల్లో అని తెలిసిపోయిందో 4, 5, 6, 7 ఫేజుల్లో మేనేజ్ చేస్తారు. ఓకే. ఆ మేనేజ్ చేయడం మూలకంగా బాగా దెబ్బతిన్న రాష్ట్రాలు ఏవి అంటే
ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ కూడా. ఓకే. దీస్ ఆర్ నాట్ ది రియల్ ఎలక్షన్స్, ఫెయిర్ ఎలక్షన్స్ కాదు ఇది. ప్రజల ఓట్లు వేయడం మూలకంగా గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు కాదు. ఏం అక్కర్లేదబ్బా, నువ్వు 60 లక్షల మిషన్లు కొన్నావా, 40 లక్షల మిషన్లు కొన్నావా చెప్పు ముందు. సగం వ్యవహారం తేలిపోయింది. ఈవీఎంలో ఇచ్చిన ప్రోగ్రామ్కి సంబంధించిన సోర్స్ కోడ్ ఇవ్వు, మొత్తం తేలిపోయింది. ఒక 4-5 నెలలు ఓపిక పట్టు, గ్యారంటీ బయటకు వస్తుంది. అంటే ఈ విషయాలన్నీ వీళ్ళకి కూడా తెలుసు కాబట్టే ప్రజలకు మనం ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాల్సిన అవసరం లేదని చెప్పి వీటిని ఏదో ఒక రకంగా తప్పించుకునేటువంటి ప్రయత్నాలుగా భాగంగానే ఈ కామెంట్లు అంటారా? అంతే. 3 సిలిండర్లో నేను 3 సిలిండర్లు అన్నాను కానీ సంవత్సరానికి ఇస్తానని చెప్పానా? ఇస్తా, తప్పించుకున్నట్టేగా. అమ్మకి వందనము, ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తానన్నా అన్నానే కానీ ప్రతిదానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా ప్రజలారా. ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు. ఏంటది? ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి, 90% అటెండెన్స్ ఉండాలి, 70 మార్కులు తగ్గకూడదు, అప్పుడే నేను ఇస్తానంటాడు. పోయిందాడే. ఓకే. పోయి దీన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తారంటే మీ ఇంట్లో కరెంటు బిల్లు 200 యూనిట్లు దాటకూడదు, దాటిందంటే నీకు లేదు. ఓకే. ఇట్లాంటివన్నీ పెడతారు అన్నమాట టర్మ్స్ అండ్ కండిషన్స్. ఫ్రిడ్జ్ ఉండకూడదు, ఫ్రిడ్జ్ ఉంటే లేదు, అంతే. 3 సిలిండర్లు ఇస్తాను నేను ఇవ్వనని చెప్పి ఇప్పటికి కూడా చెప్పడంలా, ఇస్తాను. 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇస్తాను. కానీ నీకు 2 వీలర్ ఉంది కాబట్టి నీకు 3 సిలిండర్లు అనేటువంటిది లేదు. మీ ఇంట్లో అందరూ చదువుకున్నాడు కాబట్టి లేదు. నీ ఇంట్లో ఏసీ ఉంది కాబట్టి లేదు. నీకు 5 ఎకరాల పొలం దాటింది కాబట్టి లేదు. ఇవన్నీ ఎలక్షన్స్ ముందు కూడా తెలుసు కదా. చెప్పమా? మేము చెప్పమండి ఇవన్నీ. మా దగ్గర డేటా లేదు, మేము ఇప్పుడు డేటా తీసుకున్నాం అంటాడు. ఒక పక్క ఏమో హైటెక్ బాబు అంటాడు, నా దగ్గర డేటా లేదంటాడు. తప్పించుకునేవారు అబ్బాయి అన్నీ. అది కానీ ప్రజలు పిచ్చోళ్ళని చెప్పి అనుకోబాక తిరగబడతారు గ్యారంటీగా ప్రజలు, తెలుసా. 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి నెలకి 1500, సంవత్సరానికి 18,000 ఇస్తానంటే 2-3 నెలలు వెయిట్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు బయటకు వచ్చి గొడవ చేయరు, ఇంట్లో ఉండే మొగుళ్ళని పిండుతారు. ఇక్కడ బాధ తట్టుకోలేక వాళ్ళు ఇంకో పెగ్గి ఎక్కువ తాగి రోడ్డు మీదకి వచ్చి నానా విరంగం చేస్తాడు. జరుగుతుందా లేదు? జరగాలి అని చెప్పి నేను కోరుకోవట్లా. వీళ్ళు చేసిన పని అది. ఎట్ట కుదురుతుంది సార్? మేము చిన్న క్యాలిక్యులేషన్ ప్రకారం నేను చేస్తే మన ఎవరో వేరే టీవీ వాళ్ళు అడిగితే చెప్పాను, 1,11,000 కోట్లు వస్తుంది అది. ఎట్ట కుదురుతాయి చెప్పింది. అదేవిధంగా అమరావతి 15,000 కోట్లు సంబరాలు చేసుకున్నారుగా. నిర్మలా సీతారామన్ చెప్పింది నీకు ఇస్తానని. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు అంటే ఆమె బడ్జెట్లో పెట్టాలి. అది అర్బన్ డెవలప్మెంట్ అనేటువంటి హెడ్ కింద పెట్టాలా. లేదంటే దాన్ని అంతా నువ్వు రూరల్ ఏరియా అన్నావు అనుకో, గ్రామీణాభివృద్ధి అనే దాని కింద 15,000 కోట్లు పెట్టాలా. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే హెడ్ కింద పెట్టాలా. ఆమె ఎక్కడ పెట్టింది? ఏ హెడ్లో పెట్టలేదుగా. కేవలం 15,000 కోట్ల రూపాయలు అమరావతి కోసము. వాళ్ళు గనక మల్టీలేటరల్ ఏజెన్సీ, అమరావతి రాజధాని కోసము మల్టీలేటరల్ ఏజెన్సీస్ దగ్గర నుంచి మీరు అప్పు తీసుకుంటే మేము సహకరిస్తాము. ఆమె సహకరించేది ఏముంది? చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకోగలరు కదా, ఆయనకు అన్నీ తెలుసు కదా, ఆయనకు అందరు తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడైనా కానీ అది ఎట్ట పెడతారబ్బా. ఇప్పుడు నేను చార్టర్డ్ అకౌంటెంట్, నాకు తెలుసు సార్. ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్ళావయ్యా, నువ్వు 15,000 కోట్లు కావాలని చెప్పి వెళ్ళావు. ఒక 5 సంవత్సరాలు తీరుస్తానన్నావు. వాళ్ళకి డిపిఆర్ అయితే ఇవ్వాలిగా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలా? ఇవ్వాలి కదా. ఎట్టిస్తావు నువ్వు? అమరావతి క్యాపిటల్ అని ఈయన ఏదైతే చెప్తున్నాడో అక్కడ రోడ్డు మీద తిరిగితే కూడా టోల్ గేట్ పెడతాడు. టోల్ మూలకంగా వచ్చింది 2,000 కోట్లు. మంచినీటి సరఫరా మూలకంగా వచ్చింది 2,000 కోట్లు. చెత్త తీసేసినందుకు 2,000 కోట్లు. ఇటు పెడతాడనమాట. ఇటు పెట్టేదాన్ని చివరికి ఏంటంటే మాకు ఇంత డబ్బులు మిగులుతున్నాయి, నేను కట్టగలను కాబట్టి నాకు లోన్ ఇయ్యని అంటాడు. లోన్ ఇయ్యడం అంటే అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు మొహం చూసాను, నీ మొహం నా మొహం చూసి లోన్ ఇయ్యరు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి ముందు దానికి. అందుకని ఆమె ఏం చేసింది? మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా మేము తీసుకోవడానికి మేము సహకరిస్తామని చెప్పింది. కానీ నేను గ్యారంటీ ఇస్తున్నానని చెప్పలా మేడ. అవును. మరి అంత చెడు చెప్పినామా ఏం చెప్పాలి? నువ్వు 15,000 కోట్లు అప్పు తీసుకోవా చంద్రబాబు, మోడీ చేత గ్యారంటీ నేను ఇస్తున్నా గ్యారంటీ అని చెప్పలేదేమో. నడ్డి మీద తంతాను ఆ మాట గారు చెప్తే ఇమ్మీడియట్గా వేరే రాష్ట్రాల వాళ్ళు అడుగుతారు. వాళ్ళు క్యాపిటల్ కట్టుకోవడానికి ఇచ్చావు, పాట్నా కూడా బాగలేదు, మేము కూడా కొత్త క్యాపిటల్ కట్టుకుంటున్నాం నాకు అంటారు.
ఛత్తీస్గఢ్ వాళ్ళు అదే కట్టుకుంటారు, మా సొంత డబ్బులు పెట్టి మేము కట్టుకున్నాం, మాకు రీఎంబర్స్ చేయంటారు. మెడ్రాస్ వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. మెడ్రాస్లో మాకు వర్షాలు వచ్చినప్పుడు వాటర్ ప్రాబ్లం వస్తుంది, డ్రైనేజ్ ప్రాబ్లం వస్తుంది, మేము కొత్త క్యాపిటల్ కట్టుకుంటాం, మాకు ఇవి అంటారు. అందుకని ఆమె తెలివిగా ఏం చెప్పిందంటే 15,000 కోట్లని పెద్దగా చెప్పింది, తర్వాత చిన్నగా చెప్పింది. మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా అరేంజ్ చేస్తాం, సహకరిస్తాం. దానికి ఈ ఏబిఎన్లో ఉండేవాళ్ళు, ఆ టీవీ5లో సాంబశివరావు పెద్ద పెద్ద అక్షరాలతోటి, తాటికాయల అక్షరాలతోటి బ్రేకింగ్ న్యూస్ అని పెడతారన్నమాట. చంద్రబాబు గారు వీళ్ళకి ఏంటంటే ఇచ్చారు, వీళ్ళకి ఏంటంటే తెలుగుని ఇంటర్ప్రిట్ చేయడం తెలియదు, ఇంగ్లీష్ ఏమో అర్థం కాదు, హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ ఎక్కువ. దాంతో ఇలాంటి పనులు చేస్తుంటారు అన్నమాట. నాలాంటి వాడు వచ్చి అయ్యా బాబు ఇది ఆమె మాట్లాడింది ఒక్క నిమిషమే, ఆ ఒక్క నిమిషంలో దాని మీనింగ్ ఇది అనేసి అంటే నువ్వెవడరా చెప్పడానికి, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పలా. మన మీద కేసులు పెడతారు. ఆ కేసులు కూడా ఏందనుకున్నావు, 302 మర్డర్ కేసు, 420 దొంగ కేసు, ఇట్లాంటివన్నీ పెడతాను అన్నమాట. అది వీళ్ళు చేసే పనులు. ముందు కేసు అయితే పెట్టాయా వాడే తిరుగుతాడు. 4 దెబ్బలు అయ్యి పోలీస్ స్టేషన్లో పెట్టి నోరు మూసి కూర్చుంటారు. సరే, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని తెలిసి హామీలు ఇచ్చాము, దాన్ని ఇప్పుడు నెరవేర్చే పరిస్థితి లేదు కాబట్టి వాటిని తప్పించుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తే ఓకే. కానీ ఆరోగ్యశ్రీ లాంటి పథకానికి కూడా మంగళం వాడేటువంటి కార్యక్రమం మొదలైంది. కేంద్ర సహాయ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి చేత ఒక కామెంట్ చేయించారు. ఆరోగ్యశ్రీకి ఖర్చు పెట్టే డబ్బులు హాస్పిటాలిటీకి ఖర్చు పెడితే ఇంకా రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది, దీన్ని తీసే ప్రయత్నం చేయాలనేటువంటిది దాని ఉద్దేశమా? ఏదో చెప్తుంటారా ఆయన. ఏంటంటే నేను చాలా పెద్ద మనిషి మీద పోటు కానీ 5,000 కోట్ల రూపాయలు ఆస్తి పరున్న సంవత్సరం డిక్లేర్ చేశాడు కదా. బేసికల్ ఆయన కూడా డాక్టర్గా, ఆయన తెలియదు అయింది దాని సంగతి. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలుపెట్టి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరికి కూడా వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే ఈ పథకాలు మనం అమలు చేయలేము, అప్పులు బాగా ఇంకా పెరుగుతాయి, అందుకని మీరు ఏం చేస్తారంటే ప్రజలారా మీరే ఆలోచించండి అనండి. ప్రతి ఒక్కరికి కామన్ డైలాగ్ అనమాట, మీరే ఆలోచించండి. అది నేను చెప్పిన మాట వాస్తవమే, ఇద్దామని అనుకుంటున్నాను, కానీ ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది, ప్రజలారా మీరే ఆలోచించండి. దీనికి అంతటికీ కారణం నేను కాదు, జగన్మోహన్ రెడ్డి అప్పులు పాలు చేసిపోయాడు, మీరే ఆలోచించండి. అప్పులు చెప్పవాలి, నేను మటుకు విజనరీనే. అప్పులు చేస్తే పర్లేదు, రాష్ట్రాన్ని విధ్వంసం చేసి పెట్టారు. నేను విజనరీని, కానీ ఏమి లాభం, ఏం చేయమంటారు నన్ను, నాకు భయం వేస్తుంది అంటాడు వాడు. పచ్చి బదులు పెండా కూడా చంద్రబాబు నాయుడికి అన్నీ తెలుసు. తీసేవారి పనికిమాలిన డిస్కషన్ ఇవన్నీ కూడా జరిగాయి కావు, చచ్చే కావు. ఒక 5-6 నెలలు కనుక వెయిట్ చేస్తే ఈవీఎం సంగతి తెలుస్తుంది, దీని సంగతి తెలుస్తుంది, ఎందుకు అందులో తొందరపడతావు. కానీ మరి 2 నెలల్లోనే ఇంత దారుణంగా ఉంటుందని చెప్పి నేనైతే అనుకోలేదా. ఐఎమ్ సారీ టు సే దిస్. కనీసం ఒక 6 నెలలు అనే టైం ఇవ్వాలి, ఇప్పుడు మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయా? అయితే సార్, రీసెంట్గా తెలంగాణలో జరిగినటువంటి ఒక భేటీ, వైఎస్ విజయమ్మ గారిని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కలవటం. ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కలిసిన తర్వాత దీని మీద రకరకాల టాపిక్లు వస్తున్నాయి. కాంగ్రెస్ ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, ఇద్దరు టీడీపీలోకి జాయిన్ అవ్వబోతున్నారు అనేటువంటి చర్చకి తెరలేపారు సార్. అసలు ఈ భేటీ అయితే జరిగిందో ఒక ఫోటో కూడా బయటకు వచ్చింది. ఈ భేటీ వెనుకున్నటువంటి సారాంశం అడిగితే ఏం చెప్తారు సార్ అసలు? ఇవన్నీ ఆటాలే, కలిసిన మాట వాస్తవం. నేను ఇట్లా మీలాంటి వాళ్ళు వేరే వాళ్ళు ఒకళ్ళు అడిగితే ఆ రోజు సార్ ఇవన్నీ కూడాను ఏదో అమ్మ కరెక్ట్గా తెలిస్తే మనం చెప్పాలి కానీ తెలియకపోతే చెప్పకూడదు, ఎనీహో నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను ఫోన్ చేస్తాను నాకు అని జేసీ దివాకర్ రెడ్డి గారికి ఫోన్ చేశాను. నాకు కూడా మంచి మిత్రుడే ఆయన. సరే, ఆయన ఏదో దాన్ని స్విచ్ ఆఫ్లో పెట్టుకున్నాడు కాబట్టి రిసీవ్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళ ఆడిటర్ నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి అతను ఫోన్ చేసి కనుక్కున్నాను. సార్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కలిసారయ్యా, దివాకర్ రెడ్డి గారు కాదు చెప్పాడు అతను. సో ఇట్స్ క్లియర్, బీయింగ్ ఎన్ ఆడిటర్ ఆయనకు తెలిసి ఉంటుంది కాబట్టి. సరే, ఇంక వాళ్ళు కలిశారు, ఏం మాట్లాడుకున్నారు, ఏమిటి సంగతి సమాచారం అనేది మనకైతే తెలియదు. ఏనన్నా చెప్పాలి, ఆమన్నా చెప్పాలి. ఆమెకు ఏదో ఆరోగ్యం బాగలేదు అనేసి అంటే లోటస్ పాండ్లో ఉంది కదా అని చూడడానికి వెళ్ళాడు. ఎవరైనా వెళ్తారు కదా, అలాగే వెళ్ళాడు ఆయన కూడా. వెళ్ళినంత మాత్రాన వాళ్ళిద్దరు కలిసి తెలుగుదేశంలో జాయిన్ అవుతారని ఇంక ఇవన్నీ ఊహాగానాలే. ఓకే, అటా విజయమ్మ గారు కూడాను టీడీపీలో జాయిన్ అవుతారు అటా, చంద్రబాబు నాయుడిని అపాయింట్మెంట్ అడిగారు అటా, జేసీ ప్రభాకర్ రెడ్డి గారే ఆమెని తోడు తీసుకొని వెళుతున్నారు అటా. ఇవన్నీ ఏమి జరగవు, ఇవన్నీ పుకాలు తప్ప. ఇప్పుడు చెప్పుకోవడానికి మంచి న్యూస్ లేకపోతే అన్ని ఇట్లా దిక్కుమాలిన న్యూస్లో చెప్తుంటారు. కానీ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా పెట్టినప్పుడు కాంగ్రెస్కి సంబంధించి ఢిల్లీ పెద్దల మద్దతు కూడా కోరబోతున్నారు, కాంగ్రెస్ మద్దతులో జాయిన్ అవ్వో లేదా కాంగ్రెస్ కూటమిలో జాయిన్ అయితే నేను బయటికి పోవడానికి రెడీగా ఉన్నా, పక్క పార్టీని చూసుకోవడానికి రెడీగా ఉన్నటువంటి సంకేతాలు షర్మిల గారు కూడా ఇచ్చారు అనేటువంటివి కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో దానికి అతి తక్కువ టైంలో
ప్రభాకర్ రెడ్డి గారు విజయమ్మ గారు భేటీ కూడా ఈ రెండింటికి కొంచెం సిమిలారిటీగా కనిపించడంతో ఇటువంటి పుకార్లు కూడా కొంచెం పుకార్లు అయినప్పటికి కూడా వాడికి కొంచెం బలం వచ్చింది. ఇట్లాంటివన్నీ కూడాను రాజకీయంలో చాలా జరుగుతుంటాయి. నార్మల్గా అంటుంటారు కదా, రాజకీయంలో శత్రువులు ఎవరు ఉండరు, మిత్రులు ఎవరు ఉండరని. శాశ్వతంగా రాజకీయంలో ఏదో హత్యలే కానీ ఆత్మహత్యలు ఉండవు, ఇవన్నీ నార్మల్గా అంటూ ఉంటారు. అది ఈవెన్ 24th ఢిల్లీలో జరిగిన మీటింగ్లో నేను కూడా ఉన్నాను. నేను వెళ్ళే టయానికి అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు. అట్లనే ఆమె ఇంకొక ఆమె ప్రియాంక చౌదరి, ప్రియాంక సంథింగ్ దట్, ఆమె కూడా వచ్చింది. ఏఐడిఎంకేకి సంబంధించిన 2 ఎంపీలు వచ్చారు. అందులో ఒక ఆయన దొరైస్వామి. విచిత్రం ఏంటంటే, సరే చూద్దాం నేను ఉద్దేశంతో నేను కూడా స్టేజ్ మీదకి వెళ్ళలేదు, నేను ముందే కూర్చున్నాను. నేను చాలామంది కలుస్తారు కదా, లక్ష్మీపార్వతి వచ్చింది, పరకాల ప్రభాకర్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు. కడప మేయర్ గారు వచ్చారు. వీళ్ళందరూ కొంతమంది ఏరోప్లేన్లను ఎయిర్పోర్ట్లోనే కలిశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కనపడ్డారు. నేను కూడా ఉన్నాను. ఇంకా నేను బయలుదేరుతాను నాయవయ్యా విజయసాయిరెడ్డి అంటే, విజయసాయిరెడ్డి నేను మీ అందరం కలిసి మాట్లాడుకుంటుంటే నేను బయలుదేరుతాను విజయసాయిరెడ్డి అని అన్నాను. నేను ఏంటి 3 గంటలే కదా అయింది, 4 గంటలకి మీటింగ్ క్లోజింగ్ రిమార్క్స్ వినకుండా వెళ్ళిపోతావా అంటే, అడిగాడు కదా అన్న ఉద్దేశంతో 4 గంటల దాకా ఉన్నాను నేను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చాను. నేను ఆయనకి ఏదైతే చెప్పదలుచుకున్నానో చెప్పడానికి అవకాశం లేదు. స్టేజ్ మీద చాలామంది ఉన్నారు. ఈ ఒక పర్టికులర్ మూమెంట్లో అయితే అసలు ఆ స్టేజ్ కూలిపోద్దామని కూడా భయం వేసింది. సరే, అయోధ్య రామరెడ్డి గారు సౌజన్యంతో పార్లమెంటు విజిట్ చేయడానికి పాస్ ఇచ్చాడు. లోపలికి వెళ్తే ఒక 2 వ్యక్తులు నాకు చక్కగా పార్లమెంట్ అంతా చూపించారు. భవనం చాలా బాగా ఉంది. నాకు ఇమ్మీడియట్గా ఏమనిపించిందంటే, 400-500 కోట్లు పెట్టి తెలంగాణ సెక్రటేరియట్ బ్రహ్మాండంగా కట్టారు. 700 కోట్లు పెట్టి పార్లమెంటు భవనం కూడా చాలా చక్కగా కట్టారు. ఆ లోపల ఎంట్రన్స్లో ఉండేటువంటి పెండలము, దాని దేశానికి సంబంధించిన ఈవెన్ సాగర మదనానికి సంబంధించింది, 3500 సంవత్సరాల కింద భారతదేశం ఎట్లా ఉండింది, భారతదేశం టెక్స్టైల్ ఏంటి, సంగీతము, డ్యాన్సు, డ్రామా, వీటన్నిటి గ్యాలరీస్ అనమాట. గ్యాలరీస్ కూడా దగ్గరుండే చూపించారు. నాకు చాలా చక్కగా ఉంది. అది అయోధ్య రామరెడ్డి గారి సౌజన్యంతో జరిగింది అనుకోది. నేను కూడా మీటింగ్లో ఉన్నాను. అఖిలేష్ యాదవ్ మాట్లాడిందంతా విన్నాను, ఆమె మాట్లాడింది కూడా విన్నాను. తంబి దొరై కూడా నన్ను గుర్తుపెట్టాడు. ఆయనకి తెలుగు కూడా వచ్చాడు, నాకు తెలియదు ఆ సంగతి. మీ వీడియోలన్నీ చూస్తుంటానండి అని కూడా చెప్పాడు ఆయన. ఈయనేంది బాయ్, ఏడిఎంకే వాళ్ళు కదా, వీళ్ళు బీజేపీకి కదా, వీళ్ళు ఎందుకు వచ్చారు ఈ మీటింగ్ అనుకున్నాను. అట్లా వేరే వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు వచ్చారు, మమతా బెనర్జీ పార్టీ తరఫున రిప్రజెంటేటివ్స్ వచ్చారు, రాహుల్ గాంధీ కూడా వస్తారు అని చెప్పారు. కానీ పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి ఆయన రాలేదు. కొంతమంది పార్టీ రిప్రజెంటేటివ్ అయితే 8-9 పార్టీలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. సరే, ఎవ్రీథింగ్ ఇట్ హెస్ గాన్ వెల్. నాకు తెలిసినంత వరకు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 1000 మందికి తక్కువ లేరు. బాగానే జరిగింది. లైట్గా వర్షం పడతా ఉంది. బట్ ఈవెన్ దెన్ ఏదో మంచినీళ్ళు, టీ, సంగతి సమాచారం కూడా అరేంజ్ చేశారు. ఎవ్రీథింగ్ హెస్ గాన్ వెల్, సెక్యూరిటీ అండ్ ఆల్. నేను ఇవ్వదలుచుకుంది ఏదో ఒక 2-3 పేపర్స్లో ప్రింట్అవుట్ తీసుకెళ్ళాను కాబట్టి ఆ ప్రింట్అవుట్ ఒక చిన్న ఫోల్డర్లో పెట్టి లాస్ట్ మూమెంట్లో ఇంకా ఆయన కారెక్క భయం ఉందో అటు అరౌండ్ 4 గంటలకి చేతికే ఇచ్చాను. చదువుకున్నాడో లేదో నాకైతే తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అక్కడ ఎంతమంది నేను కలుస్తాడు ఆయన కూడా, చాలా కష్టం కదా. కానీ మనం కూడా ఏంటంటే కలవాలి అని చెప్పి అనుకున్నా కానీ కలవడానికి కుదరదు ఒక్కసారి. సరే, ఇంతకుముందు కూడా నా అనుభవం ఏంటో కూడా చెప్పాను కదా, కలుద్దామని చెప్పి ట్రై చేస్తే ఆయన ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడు, కోన్కిస్కా గొట్టంగాళ్ళతో మాట్లాడని చేసినటువంటి కామెంట్ అనేది నాకు చాలా బాధ అనిపించింది. సరే, ఇది వదిలేయి, నేనేమి పార్టీలో సభ్యత్వం లేదు, ఆయన నన్ను పిలిచి నాకేమైనా పదవి ఇచ్చింది లేదు, ఇంకోటి లేదు. అయినా కానీ 24th మీటింగ్ జరిగినప్పుడు నాకు వేరే పనుల మీద ఢిల్లీ వెళ్ళున్నాను కాబట్టి అక్కడే ఉన్నాను కాబట్టి కలిసాను. 23rd, 24th, 25th 3 days ఉన్నాను నేను. వేరే పనుల మీద వెళ్ళాను, నా క్లీన్స్కి సంబంధించిన పనుల మీద. సో మీటింగ్ ఇది సక్సెస్ఫుల్ మీటింగ్. సరే, ఇక మనకు ఆంధ్రప్రదేశ్లో జర్నలిజాన్ని చంపేశారు కదా, వాళ్ళు అక్కడంతా ఏమీ లేదంటారు. ఏదో 4 ఖాళీ కుర్చీలు ఫోటోలు తీసేదన్నో ఎవడు లేడు చూశారా అంటారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. మీటింగ్కి చాలామంది వచ్చారు, లేడీస్ కూడా చాలామంది వచ్చారు. శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, వైజాగ్ నుంచి, మరి శృంగవరపు కోట దగ్గర నుంచి వచ్చారు, కడప నుంచి వచ్చారు, కర్నూలు నుంచి వచ్చారు, తిరుపతి నుంచి వచ్చారు, చాలామంది వచ్చారు. అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చిన మాట వాస్తవమే. ఇంకా విచిత్రం ఏంటో తెలిసిన, కొండా రాఘవరెడ్డి గారు కూడా వచ్చారు. సో అందుకని అందరూ వచ్చారు. ఆయన పేరేంటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినా పేరు ఏదో ఉంది, ఆయన మాల వేసుకొని ఉన్నాడు, వచ్చాడు. ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ హ్యాస్ గాన్ వెల్.
దేశానికి తెలియచేయాలి, ప్రపంచానికి తెలియచేయాలి. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి హింసాకాండ, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులు ఏమిటని తెలియచెప్పడానికి మాత్రమే పెట్టారు కానీ మోడీ గారి మీద వ్యతిరేకంతో పెట్టలేదు, రాహుల్ గాంధీ తోటి కలుద్దామని ఉద్దేశంతో పెట్టలేదు. వాస్తవాలు దేశానికి తెలియడానికి కోసం పెట్టారు. ఓకే, నన్ను కూడా ఎన్డీటీవీ వాళ్ళు అడిగారు, దాన్ని ఇండియా టుడే వాళ్ళు అడిగారు, ఏఎన్ఐ వాళ్ళు అడిగారు, వీళ్ళందరూ అడిగారు. హిందీలో అడిగిన వాళ్ళకి హిందీలో, ఇంగ్లీష్లో అడిగిన వాళ్ళకి ఇంగ్లీష్లో, నాకు తెలిసిందేదో కొన్ని స్టాటిస్టికల్ ఫిగర్స్తో సహా చెప్పాను నేను. ఓకే, ఏది ఇంక్లూడింగ్ ఆ 30,000 40,000 అని చెప్పి మన పవన్ కళ్యాణ్ చెప్పారు చూసారా, దాని గురించి కూడా అడిగారు. దాని గురించి అడిగితే అది కూడా చెప్పాను నేను వాళ్ళకి. అప్పుడు అంత దారుణమైన పరిస్థితులు ఏమి లేవండి, అంతా కూడా ఎగ్జాజరేటెడ్ ఫిగర్స్ తప్ప. ఆయన ఏదో చెప్తుంటాడండి, 10th క్లాస్ చదువుకున్నటువంటి వాడు, ఇప్పుడంటే ఏదో చీఫ్ మినిస్టర్ అయిపోయాడు కానీ అతను అన్నటువంటిది పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదులేండి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అదే అథెంటిక్ ఫిగర్. ఆర్బీఐ చెప్పినటువంటి ఫిగర్ కానీ నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి అప్పులకు సంబంధించిన ఫిగర్ అనేటువంటిదే మనం తీసుకోవాలి. వేరే ఏ నమ్మాల్సిన పని లేదు. ఇన్ని ఆల్ ఇట్స్ ఓన్లీ జస్ట్ హైప్ అండి, అంతకంటే ఏం లేదు. అరే జో బోల్తా హై యారో నీకు క్యా మాలూమ్ హై, జో బోల్తా హై छोड़ दे यारो నీ వైసీ బోల్తా హై అనేసి అంటే చాలామంది నన్ను వై యు ఆర్ టెలింగ్ ఇట్ సో క్యాజువల్లీ అని అడిగారు. సో ఇట్ ఇస్ ద యూజ్లెస్ న్యూస్ అండి, అది మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఫిగర్స్ అండ్ దిస్ థింగ్. ఎస్ సార్, ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, డోంట్ బాదర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఎన్ని కేసులు నమోదైనాయి, ఎంతమంది ట్రీట్ చేశారు, ఒక అతను అడిగాడు నన్ను, ఎన్డీటీవీ నుంచి వచ్చినట్టు అనుకుంటాను. వెన్ వాట్ హీ ఈస్ సేయింగ్ ఈజ్ రాంగ్, హౌ కెన్ ఐ బిలీవ్ దట్ వాట్ యు ఆర్ సేయింగ్ ఈజ్ రైట్ అని అడిగాడు. నెదర్ యూ బిలీవ్ హిజ్ వర్డ్ నార్ యూ బిలీవ్ మై వర్డ్. యూ బిలీవ్ ద వర్డ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, వాట్ దే హ్యావ్ పబ్లిష్డ్, దట్ ఈస్ ద కరెక్ట్ ఫిగర్. ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ దట్ ఈస్ ద కరెక్ట్ ఫిగర్. ఎస్ సార్. రీసెంట్గా అప్పులకు సంబంధించి చూసుకుంటే కూడా సార్, ఎస్బీఐ కూడా కొన్ని నివేదికలు ఇచ్చింది. ఎఫ్ఆర్బిఎం లిమిట్కి ఇంకా లిమిట్ ఉంది, ఇంకా తెచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా లిమిట్ లోపలే తెచ్చుకున్నారు. స్టిల్ ఇప్పటికీ 1.5% లిమిట్ ఇంకా తెచ్చుకునే దానికి, అప్పులు చేసేదానికి కూడా ఉంది అనేటువంటిది. అయినప్పటికీ కూడా అసలు రాష్ట్రం అప్పులు పాలైపోయింది. 14 లక్షలు ఒక ఫిగర్ చెప్తారు, 10 లక్షల ఫిగర్ గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిస్తారు, 9,60,000,000 ఫిగర్, 9,67,000 కోట్లు. ఇది చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చెప్తారు. అసలు వీటన్నిటికి సంబంధించి ఇవన్నీ తీసిపెడితే 7,60,000 కోట్లు ఉన్నది అనేది అసలు ఫ్యాక్ట్ అనేది వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి లెక్కలు. ఎవరు ఏమి చెప్పారు అనేటువంటిది ఇన్నాళ్ళ నుంచి వింటానే ఉన్నాం. కరెక్ట్ ఫిగర్ ఆనా పైసలతో సహా ఎవరు చెప్పాలి? ఆర్థిక శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయన అన్నా చెప్పాలి. ఆయన చీఫ్ సెక్రటరీకి రిపోర్ట్ చేస్తే చీఫ్ సెక్రటరీ అన్నా చెప్పాలి. మంత్రివర్గ సమావేశంలో ఫైనాన్స్ మినిస్టర్ డిస్కస్ చేసి ఉండొచ్చు, అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఎవరు చెప్పిన ఫిగర్ కరెక్టు అనేసి అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ కానీ చీఫ్ సెక్రటరీ కానీ చెప్పిన ఫిగర్ కరెక్ట్. పార్లమెంటులో క్వశ్చన్ అడిగినప్పుడు దానికి లిఖితపూర్వకంగా సమాధానం కనుక ఇచ్చుంటే అది కరెక్ట్. 31వ తారీఖు మార్చి నెల 2023 నాటికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అప్పులు 4,42,442 కోట్లోనే రైటింగ్లో ఇచ్చారు అంటే అది అథెంటిక్ ఫిగర్. అదేవిధంగా ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు కానీ, ఆర్బీఐ వాళ్ళు కానీ, చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ, ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడుకి ఇక్కడి నుంచే వస్తుంది. వాళ్ళు కనుక చెప్తే 7,76,000 కోట్ల 432 కోట్లు అని చెప్తే ఆ ఫిగర్ని మనం తీసుకోవాలి. ఎలక్షన్లో అప్పుడు ఏం చెప్పారంటే వీళ్ళు 14 లక్షల కోట్లని యనమల, 12 లక్షల కోట్లని చంద్రబాబు నాయుడు, 10 లక్షల కోట్లని పురంధరేశ్వరి. వీళ్ళందరూ చెప్పారు కాబట్టి నేను చెప్పింది కూడా కరెక్టే కదా, ఇదే కరెక్ట్ కదా అని చెప్పి TV5లో సాంబశివరావు వీళ్ళందరూ కూడా చెప్తారు. మర్చిపోయి అన్ని సార్. ఎథనెటిక్ పర్సన్ ఎవరో పార్లమెంట్లో క్వశ్చన్ అడిగినప్పుడు మినిస్టర్ చెప్తే నిర్మలా సీతారామన్ చెప్పొచ్చు, లేదా డిప్యూటీ మినిస్టర్ స్టేట్ ఇండిపెండెంట్ ర్యాంక్ ఫైనాన్స్ మినిస్టర్ కనుక చెప్తే అది కరెక్ట్. ఎందుకంటే ఒకసారి పార్లమెంట్లో నువ్వు అడిగిన క్వశ్చన్కి సార్ ఎథనెటిక్గా ఇన్ఫర్మేషన్ చెప్పి రైటింగ్లో ఇచ్చావు అంటే అందులో తప్పు కనుక ఉంది అంటే శిక్షార్హులు. అందుకని వాళ్ళు ఎప్పుడు చెప్పరు. ఓకే. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ 11,32,000 కోట్లు అని చెప్పాడు అనుకో, ఆయనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి చెప్పుంటాడు.
దానికి ఇంకో 2 లక్షల కోట్లు యాడ్ చేసి చంద్రబాబు నాయుడు చెప్పాడు అనుకో 100% తప్పదు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పాడండి అంటాడు, ఆయన నెత్తి మీద దోసేస్తాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తాడు, నాకు అడిషనల్ సెక్రటరీ చెప్పాడు, జాయింట్ డైరెక్టర్ చెప్పాడు, అడి చెప్పాడు, ఇడి చెప్పాడు, చూశానండి అంటాడు. వీళ్ళంతా తప్పించుకునేవారం అన్నమాట. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే కరెక్ట్గా అనా పైసలతో సహా ఆంధ్రప్రదేశ్కి అప్పు ఎంత ఉంది అన్నది ఎవరికి తెలియదు. నువ్వు అడిగినా కానీ నేను చెప్పలేను. 14 లక్షల కోట్లు డెఫినెట్గా కాదు, 12 లక్షల కోట్లు డెఫినెట్గా కాదు, తప్పుడు ఫిగరు. పురంధరేశ్వరి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు అని ఆమె చెప్పింది, అది తప్పే. ఓకే, అంతకుముందే పార్లమెంట్లో అడిగిన క్వశ్చన్కి 4,42,442 కోట్లు అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ రైటింగ్లో ఇచ్చినప్పుడు అది అథెంటిక్ ఫిగర్. 2023 మార్చికి. అవును. మరి ఇప్పటికెంత? 31 జూలై 2024కి అప్పు ఎంత అంటే ఎవరు చెప్పాలంటే ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ చెప్పిందే కరెక్ట్. ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తేనే ఆర్బీఐకి తెలుస్తుంది. ఆర్బీఐ వాళ్ళు ఏం చెప్తారు, 31 జూలై 2024 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మా దగ్గర చేబదుల కింద ఓవర్ డ్రాఫ్ట్ కింద ఇదిగో ఇంత తీసుకున్నారండి అని చెప్తారు, అది వాళ్ళ ఫిగరు. సో ఇట్లా రకరకాల ఫిగర్లు ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత సెన్సస్ చేస్తే కానీ తెలియదు. ఆంధ్రప్రదేశ్కి అప్పు ఎంత ప్రిన్సిపల్ సెక్రటరీయే చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్న పిల్లలు ఎంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, బెడ్ కెపాసిటీ ఎంత ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఆరోగ్య మంత్రి కానీ చెప్పచ్చు. వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి నువ్వు ఏ ఫిగర్ నమ్ముతావు చెప్పు. ఇంతకుముందు ఒకసారి లాస్ట్ ఇయర్ మీరు అడిగినప్పుడు చెప్పాను నేను, ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఎంత అంటే సెన్సస్ తీయలేదు కాబట్టి తెలియదు. 1955-56 సంవత్సరం నుంచి బర్త్ రేట్ ఎంత, డెత్ రేట్ ఎంత, మైగ్రేషన్స్ ఎంత అని కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఒక రిగ్రెషన్ అనాలిసిస్ ప్రకారము ఇంచుమించుగా 5,40,00,000 మంది ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఉండవచ్చును లాస్ట్ నేను అడిగినప్పుడు చెప్పా. ఇప్పటికి కూడా మనకు కరెక్ట్ ఫిగర్ తెలియదుగా, సెన్సస్ ఇస్తే కానీ తెలియదు. ఆంధ్రప్రదేశ్ భూభాగం ఎంత అనేసి అంటే 4,02,00,000 ఎకరాలు అనేసి అంటే అది పబ్లిష్డ్ ఫిగర్. అది ఆంధ్రప్రదేశ్కి 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది అనేసి అంటే అది పబ్లిష్డ్ ఫిగర్. అది అంతే కదా, 4,14,00,000 మంది ఓటర్లు అంటే పబ్లిష్డ్ ఫిగర్ అది. కానీ పోలింగ్ జరిగిన తర్వాత ఏం జరిగింది, 81.86% ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగింది అని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే 3,38,00,000 మంది రావాలి. కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పబ్లిష్ చేసిన డేటా తీసుకుంటే 3,31,00,000 వచ్చింది. అది మరి రెండింటిలో ఏది కరెక్ట్? అందుకనే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు కానీ, ఏడీఆర్ వాళ్ళు కానీ, ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి వాళ్ళు కానీ అందుకని మొన్న ఫిగర్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఇన్ని తేడాలు వచ్చినాయి, అప్రాక్సిమేట్లీ 5 కోట్ల ఓట్లు అనేటువంటిది తేడా కనపడుతుంది. ఎక్కువ వచ్చినాయి. ఓకే, మరి ఎక్కువ వచ్చినాయి ఏంటి ప్రజలకు కూడా తెలియాలిగా. పోలింగ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవరీ పోలింగ్ బూత్లో కూడాను ఎంతమంది ఓటు వేశారు అనేటువంటిది రిజిస్టర్లో రాస్తారు. మన చేత కూడా సైన్ చేయించుకుంటారుగా, అదే రిజిస్టర్. అది యాక్చువల్గా పోలింగ్ బూత్కి వచ్చి ఓట్లు వేసినటువంటి సంఖ్య. అది ఒక 100 మంది అనుకో, అక్కడ మిషన్లో కూడా నీకు 100 కనపడాలా, స్లిప్పులు కూడా 100 రావాలా. కానీ యాక్చువల్గా అలా జరగల. ఓకే, అదే 5 కోట్ల తేడా. 5 కోట్ల ఓట్లు అంటే సామాన్యం కాదు. అంతే కదా సార్, ఎక్కడో జరిగింది. ఏమి జరిగి ఉండొచ్చు? 2 కారణాలు. 60 లక్షల ఓటింగ్ మిషన్లా, 40 లక్షల ఓటింగ్ మిషన్లా, 20 లక్షల ఓటింగ్ మిషన్లా ఏమయ్యాయి, అది ముందు తేలాల. ఓకే, పాయింట్ నెంబర్ 1. సార్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ప్రోగ్రామ్స్ అనేటువంటిది ఎవరు రాశారని నువ్వు పేరు చెప్పకపోయినప్పటికీ సోర్స్ కోడ్ ఏందో నువ్వు డిస్క్లోజ్ చేయాలి. ఈ 2 పనులు చేస్తే వ్యవహారం అంతా తెలిపోద్ది. కొంచెం టైం తీసుకో, ప్రెషర్ బాగా పెరిగింది దేశవ్యాప్తంగా, ఏదో ఒక రోజు బయట పెట్టక తప్పదు. ఓకే, ఇది తెలిసినటువంటి వ్యక్తులు కేవలము 4 మాత్రమే నాకు తెలిసినంతవరకు. మోడీ గారు, అమిత్ షా గారు, చీఫ్ ఎలక్షన్ కమిషనరు, ప్లస్ ఆయన కింద ఉండేటువంటి 2 చంద్రబాబు నాయుడు గారు.
ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓకే. అంతే. పవన్ కళ్యాణ్కి రెడ్ బుక్ సంకలో పెట్టుకొని తిరిగేటువంటి చిన్నబాబు కూడా తెలియదు. వీళ్ళకి మాత్రమే తెలుసు. ఓకే. తప్పేదో జరిగిపోయిందబ్బా సార్. జరిగిపోయిన దాన్ని నువ్వు ధైర్యంగా ముందుకు వచ్చి ఒప్పుకున్నావు అనుకోండి, ఎస్ నేను ప్రోగ్రామ్ ఏ విధంగా రాయించాను, నేను గెలిచిన మాట వాస్తవమే, ఇది డెమోక్రసీలో జరగకూడదు, బుద్ధి గడ్డిదిని చేశాను, కేవలం అధికారంలోకి రావడానికి నన్ను క్షమించండి, రాష్ట్రపతి గారు ఇది కూడా జరిగింది ఏదో జరిగిపోయింది, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ రీపోలింగ్ పెట్టండి. పెద్ద మనిషి చేసే పని, నీతిపరుడు నిజాయితీపరుడు చేసేటువంటి పని, దేశ అభివృద్ధిని కోరుకునేటువంటి వాళ్ళు చేసేటువంటి పని చేస్తారా లేదా వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం సార్. నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినిపించినటువంటి ఎలక్షన్స్ బిఫోర్ వరకు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెత్త మీద చెత్త పన్ను విధించినటువంటి చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి కామెంట్లు చేసినటువంటి ఈనాటి కూటమి నేతలు ఈరోజు అప్పుడు రూపాయి ఉండేది లేదు, 2 రూపాయలు ఉండేది చెత్త పన్ను ఫర్ డే, ఈరోజు 3 రూపాయలు చేయాల్సిందే అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్లు. ఇప్పుడు ఏమనాలి సార్, మరి ఏం చెప్తారు అసలు ఈ విషయానికి? నిన్నటి వరకు వాళ్ళు చెప్పేది ఏదో నవ్వుకోవడమే, ఏదో పిచ్చి పండుగలకు లేదా అంటుంటారు, పోనీవా బాబు తీసేయడమే అంతే. ఇట్లాంటివన్నీ అధికారంలో రావడానికి ఏమో ఇట్లాంటివన్నీ చెప్తుంటారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో మమ్మల్ని ఏం చేయమంటారు, ఇదిగో ఈ విధంగా అయింది ప్రజలారా నాకు భయం వేస్తుంది మీరు సహకరించండి 3 రూపాయలు చేస్తున్నా ఉంటారు అంతే. నెలకు 30 రూపాయలు కట్టలేరా ఏందని చెప్పి మళ్ళీ వాళ్ళే అడుగుతారు. ఏదో అంటుంటారు, పోనీ అబ్బా పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు అంతే. ఇవన్నీ ఎందుకు? పోనీ చంద్రబాబు నాయుడు గారు నేను అడిగినే చేస్తాడా సార్? మీరు పథకాలు ఏవి కూడాను ప్రస్తుతానికి ఇవ్వబాకండి. మీరే అన్నారు కదా ఇంతకుముందు, పథకాలు ఇవ్వడం మూలకంగా ప్రజల్ని తిరుగుబోతులను చేశారు, తాగుబోతులను చేశారు, సోమరపోతులను చేశారని మీరే అన్నారు కదా చంద్రబాబు గారు. మీరు ఈ పథకాలన్నింటినీ కూడా పోస్ట్పోన్ చేయండి, 2 ఏళ్ళు పోస్ట్పోన్ చేయండి. కానీ మీరు ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, ట్యాక్స్ రెవెన్యూ అనేటువంటిది రావాలన్నా మీరు పని చేయండి. ఒక్క 5 సంవత్సరాల పాటు మీరు కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ నేను కడతా, మీరు కట్టాల్సిన జిఎస్టీ నేను మీకు రీయింబర్స్ చేస్తా, మీరు వచ్చి పరిశ్రమలు పెట్టుకోండి అని చెప్పమన్న చంద్రబాబు నాయుడు. ఆల్మోస్ట్ 5 years ఈక్వల్ టు స్పెషల్ స్టేటస్. మరి అంతేగా చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారు, చెప్తాడేమో. చెప్తే మంచిదే, పరిశ్రమలు వస్తాయి. ఎంతసేపటికి కియా 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 కాకిగోళ చేశారు కదా, వచ్చిన ఒక్క ఇండస్ట్రీ కాకిగోళ చేశారు. లెక్కలు తీసి చూస్తే కొన్ని వేల ఇండస్ట్రీలు వచ్చినాయి, 16 లక్షల మందికి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఉద్యోగాలు వచ్చినాయి. నేను చెప్పడం లేదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఎక్కడి నుంచి? పిఎఫ్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు చెప్పింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ రాలేదా? 700 కోట్ల రూపాయల ఉద్యానం ప్రాజెక్టు కళ్ళు దొబ్బినాయా? కనపట్ల నీకు? వెలిగొండ 2వ టన్నలు కనపట్ల నీకు? మరి పోలవరం డ్యామ్ 72% అయిపోయిందని చెప్పి నువ్వు చెప్పావు. కాదయ్యా బాబు అని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళు ఇంకొకళ్ళు సంగతి సంవత్సరం పోలవరం అథారిటీ వాళ్ళే చెప్పారు. ఒప్పుకోవాలిగా నువ్వు? మేము ఒప్పుకోం. అదృష్టం ఏంటో తెలిసిన, ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి. 885 అడుగుల వరకు శ్రీశైలంలో వాటర్ స్టోర్ చేసుకోవచ్చు. 212 టీఎంసీలు ఆల్మోస్ట్ ఫుల్గా వచ్చేసింది, గేట్లు ఎత్తారు. నాగార్జున సాగర్ కూడాను 26 గేట్లు కదా, 590 అడుగుల ఎత్తు వరకు నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు. 620 అడుగులు అనేది డ్యామ్ హైట్ అంతే. అంతకుముందు బస్సులు కూడా పోయాయి కాబట్టి ఇప్పుడు అది కూడాను చాలా వరకు వచ్చింది. ఐ థింక్ నిన్ననో ఎప్పుడో చూసినట్టున్నా నేను, 425 అడుగులు 524 అడుగులు ఏం వాటర్ వచ్చింది. ఇంకో 4-5 రోజుల్లో వర్షాలు కనుక పడితే మహారాష్ట్రలో కర్ణాటకలో పడుతున్నాయి కాబట్టి డ్యామ్ నిండిపోద్ది, జలాశయాలు కళకళలాడతాయి. 2 పంటలకి నీళ్ళు ఇస్తారా లేదా అన్న సంగతి స్టిల్ నాకైతే డౌటే, కానీ ఒక పంటకి నీళ్ళు మటు గ్యారంటీ వస్తుంది. నార్మల్గా చంద్రబాబు నాయుడు గారి పేరేంటి? చంద్రబాబు నాయుడు అయితే వర్షాలు పడవని కదా, మరి ఈసారి వర్షాలు పడ్డాయి. సరే పాపం ఏదో అంటూ ఉంటారు, వదిలేలే. కానీ నా ఉద్దేశం ప్రకారం అమ్మాయి లెట్ మీ టెల్ యు వెరీ ఫ్రాంక్లీ, చంద్రబాబు నాయుడు గారు నేను విజనరీ జనాలు చుట్టుపక్కల వాళ్ళు అన్నబట్టి నేను కూడా విజనరీ ఏమో అనుకుంటున్నాడు. కానీ లెట్ మీ టెల్ యు వెరీ ఫ్రాంక్లీ, నిష్పక్షపాతంగా అనుకుందామా, చంద్రబాబు నాయుడు గారు ఆయనే కులంకుషంగా కనుక ఆలోచించుకుంటే 1 పని 2 పనులు చేసినా కానీ చక్కగానే ఉంటాయి. ఈ చుట్టుపక్కల ఉన్న తొట్టి గ్యాంగ్ ఉంది చూసావు, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, ఎస్పెషల్లీ ఈ 4 దరిద్రపు టీవీ ఛానల్స్ సార్ ఆయనకి చెప్పి ఆయన బుర్ర పాడు చేస్తారనమాట. ఓకే, ఆయన బుర్ర పాడు చేసేసరికి ఆయనకు ఆవేశం పెరిగిపోయి ఆ టక్మని అనేస్తాడు. వీళ్ళందరూ కలిసి నిజంగా ఆయన కొంప ముంచుతారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అనుకుంటున్నామేంది 6 పథకాలు ఖర్చు ఇంత అవుతుందని ఆయనకి తెలుసు. కానీ ఏంటంటే ముందు గెలవాలి కదా సార్, తర్వాత సంగతి దేవుడి ముందు మనం గెలవాలి సార్. అది
ఈవీఎం లేదో మేనేజ్ చేసి ఆ పని ఏదో మీరు చూసుకోండి, మోడీ గారితో మాట్లాడి ఏదో ముందు పథకాలు అయితే అనౌన్స్ చేసేయండి. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కొట్టేయండి సార్ మీరు, మేము కొడతాం కదా మీకు ఎందుకు, అవునని చెప్పి మీరు కూడా అనండి అనేసరికి ఆయన కాగితాలు చించేసి ఆయన కూడా చెప్పాడు. చెయ్యక తప్పదన్న సంగతి ఆయనకి తెలుసు, 3 సిలిండర్లు కుదరదన్న సంగతి తెలుసు, అన్ని సంగతులు ఆయనకి తెలుసు. అందుకే చెప్తున్నాను నేను, ఇండిపెండెంట్గా ఆయన కనుక వదిలేస్తే ఎక్సలెంట్. ఇప్పుడు 95-96లో ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను కూడా పనిచేసిన సార్. హైటెక్ సిటీ ప్రాజెక్ట్ అప్పుడు హనుమాన్ చౌదరి గారు నేను మేమందరం కూడా కలిసి వర్క్ చేసిన వాడు, వినేవాడు, మంచి గుడ్ లిజనర్, వింటాడు మనిషి. కానీ ఆయన విన్నయకుండా చేసి ఆయన చేయదలుచుకుంది చేయనీయకుండా చేసింది ఎవరయ్యా అంటే ఈ దిక్కుమాలిన న్యూస్ ఛానల్స్ అను వార్తాపత్రికలే. ఓకే, అంతే. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. ఇప్పటికి కూడా విచిత్రం ఏంటంటే ఆయన వాళ్ళు చెప్పిందే వింటాడు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చెప్పింది ఎండవు, ఆయన చెప్పిందే వింటాడు. ఇప్పుడైనా కానీ ఏంటంటే అబద్ధము తీయగా ఉంటుంది, నిజము చేదుగా ఉంటుంది సార్. ఆయన ఊపిరాడనీరు స్వామి. ఎందుకంటే వీళ్ళ స్వార్థం వీళ్ళదే, మరి వీళ్ళకి పేపర్లకి దీనికి అడ్వర్టైజ్మెంట్ కావాలిగా. నువ్వే చెప్తున్నావు ఎందుకంటే ఏదో కాగితం చూపించి చెప్పావు కదా, ఆయన హయాంలో 44,000 కోట్లు, జగన్మోహన్ రెడ్డి హయాంలో 86,000 కోట్లని. మరి టీవీ ఛానల్స్ వాళ్ళకొని పేపర్లు డబ్బులు ఎన్ని నుంచి వస్తాయి? వీళ్ళ స్వార్థం కోసం చెప్పి ఆయన చేసి చెప్పించి ఎవరికి ఆయన ఇబ్బంది పెట్టి అనిపించేవాడు చేస్తారనమాట. రైట్ సార్. ఫైనల్గా ఒక సందేశం సార్. ఇన్ని రకాల చర్చలు జరుగుతున్నాయి, ఇన్ని రకాల కామెంట్లు చేస్తున్నారు, గత ప్రభుత్వంలో రకరకాల కామెంట్లు చేశారు, అది ఎలా చేస్తారు ఇది ఎలా చేస్తారు అనుకుంటూ. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే గతంలో హైవేల మీద చూసేటవాళ్ళం, టోల్ గేట్లు ఉండేవి, టోల్ ట్యాక్సులు పే చేస్తూ ఉండేవాళ్ళు, అది నేషనల్ హైవేస్ వరకు మాత్రమే పరిమితమైనటువంటి దాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపుగా ఒక 22 రాష్ట్రానికి సంబంధించినటువంటి రోడ్స్కి సంబంధించి 20 టోల్ గేట్లు పెట్టాలనేటటువంటిది కూటమి ప్రభుత్వం కేంద్రానికి ఒక ప్రతిపాదన ఇచ్చిందనేటటువంటి వస్తున్నటువంటి వార్తలు. ఈ రోడ్ల మీద, రాష్ట్రానికి సంబంధించినటువంటి రోడ్ల మీద కూడా టోల్ గేట్లు పెట్టాలని ఎలా చూడాల్సి అసలు? ఇదేనా సంపద సృష్టి అంటే అనేటువంటిది నెటిజన్ల దగ్గర నుంచి వస్తున్నటువంటి కామెంట్లు. సంపద సృష్టి నాగరితే కాదు, నువ్వు డబ్బులుగా వాడు రోడ్డు వేస్తాడు, నువ్వు డబ్బులు కట్టావు, రోడ్డు మీద పోయాడు. అది జగన్మోహన్ రెడ్డి సృష్టించింది కాదు, చంద్రబాబు నాయుడు సృష్టించిన సంపద కాదు. పైగా ఆయన ఏమంటాడు, నేను పెద్ద విషనరీని అంటాడు. ఇదేం విషయం, దిక్కుమాలిన విషయం. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఎలక్షన్స్ ముందు కూడా చెప్పాను నేను. మాచర్ల దగ్గర నుంచి గుంటూరు వరకు ఒక ఐ థింక్ 120 కిలోమీటర్లే ఉంటుంది. దానికి అక్కడి నుంచి ఇంకొక 22 కిలోమీటర్లు అంటే నాగార్జున సాగర్. అక్కడి నుంచి గుంటూరు వరకు రోడ్డు కనుక నువ్వు కనుక తీసుకుంటే నాగార్జున సాగర్ దగ్గర నుంచి మాచర్ల వరకు పోయేటువంటి రోడ్డుని పెద్ద రోడ్డు కిందనే చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే మరీ అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి, బ్రిడ్జెస్ కూడా కడుతున్నారు, నేను కూడా చూశాను, మంచిదే. మాచర్ల దగ్గర నుంచి రెంటచింతల, గురజాల, దాచేపల్లి వరకు 38 కిలోమీటర్లు ఏమో ఉంటుంది, రోడ్డు వెడల్పు చేశారు, దాన్ని 4 లేన్ చేయొచ్చు. అక్కడి నుంచి నీకు పిడుగురాళ్ళ వరకు ఆల్రెడీ 4 లేన్ ఉంది. పిడుగురాళ్ళ దగ్గర నుంచి గుంటూరు వరకు అంటే ఇంకా ప్రిసైజ్గా చెప్పాలనే పని అయితే మనకు ఫ్లైఓవర్ వస్తుంది కదా, ఐ థింక్ గుంటూరు కంటే ఒక ముందు పేరేచర్ల, అక్కడ వరకు మటుకు 4 లైన్ల రోడ్డు చేసి తీరవలసినదే. అది ఇంచుమించుగా ఐ థింక్ 60 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటాను. అది స్టేట్ హైవే. దానికి నువ్వు టోల్ గేట్ పెట్టచ్చు, తప్పలేదు, ప్రజలు కడతారు కూడా. ఎందుకంటే 25 రూపాయలు 30 రూపాయలు అంటే ప్రజలు కడతారు, తప్పలేదు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. అట్లానే మాచర్ల నుంచి దాచేపల్లి వరకు కూడా 38 కిలోమీటర్లు ఉంది. మధ్యలో దాచేపల్లి దగ్గర నుంచి పిడుగురాళ్ళ పోయేటప్పుడు ఒక టోల్ గేట్ ఆల్రెడీ ఉంది కాబట్టి పెట్టచ్చు, తప్పలేదు. అట్లాంటి ఏదైనా కొన్ని రోడ్లు ఐడెంటిఫై చేసి పెట్టచ్చు. అవన్నీ స్టేట్ హైవేస్. అది ఆంధ్రప్రదేశ్లో అప్రాక్సిమేట్లీ సబ్జెక్ట్ టు కరెక్షన్ అమ్మార్ సార్ 54,000 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. అందులో ఇంచుమించుగా 32,000 కిలోమీటర్ల రోడ్లు అనేటువంటిది పంచాయతీ వ్యవస్థకు సంబంధించిన రోడ్లు. ఒక 14,000 కిలోమీటర్లు అనేటువంటిది స్టేట్ హైవేస్, మిగిలిన నేషనల్ హైవేస్. నేషనల్ హైవేస్ మీద అయితే ఎన్నిహో చేస్తున్నాం. ఇప్పుడు స్టేట్ హైవేస్ మీద కూడా టోల్స్ పెట్టాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదన. అదేం పెద్ద విషయం కాదు, ఆయన తీసుకొచ్చిన పెద్ద గ్రేట్ థింగ్ కాదు. నేను ఇంతకుముందు ఎలక్షన్లకు ముందు కూడా నేను చెప్పాను నేను. ఇప్పుడు ఆయన చేద్దాం అనుకుంటున్నాడు, ఏదో కొన్ని రోడ్లు ప్రకటించారు. ప్రజలలో వ్యతిరేకత వస్తుందా అంటే డెఫినెట్గా వస్తుంది. ప్రభుత్వానికి కూడా డబ్బులు కావాలిగా. రోడ్డు మీద చక్కగా ఉంది, 40 కిలోమీటర్ల స్పీడ్తో పోయేటువంటి వాడు 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల స్పీడ్తో పోతావు, 25 రూపాయలు 30 రూపాయలు కడతావు. టు దట్ ఎక్స్టెంట్ నీకు పెట్రోల్ కూడా సేవ్ అవుతుంది, రిస్క్ ఉండదు, మంచిదే కదా. నేను ఇట్లాంటి వాటిని ఒప్పుకుంటాను.
ప్రజల్లో వ్యతిరేకత మొదట్లో వస్తుంది, తర్వాత మొట్టమొదట్లో మనకు వ్యతిరేకత లేదైంది. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ కనుక వెళ్ళాలంటే 4 చోట్ల అయితే ఇంచుమించు 400 రూపాయలు అవుతుంది. సుఖ ప్రయాణం ఉందా లేదా? నీకు కాస్త కోస్తో డీజిల్ పెట్రోల్ సేవ్ అవుతుందా లేదా? యాక్సిడెంట్స్ అనేటువంటిది ఆల్మోస్ట్ జీరోనేగా. అలాంటప్పుడు చేసినా కానీ తప్పులేదు. అది ఏదో పెద్ద చంద్రబాబు నాయుడు విజన్ కాదు, నాలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇది. నాకు ఆ ఏరియాకి సంబంధించినటువంటి వాడు కాబట్టి ఆ రోడ్డుని గురించి నేను చెప్తున్నాను. అదేవిధంగా మాచర్ల నుంచి మార్కాపురం వెళ్ళేటువంటి దారి కొండల్లో నుంచి గుట్టల్లో నుంచి వెళ్ళాలి. అది కూడా మొన్న వెళ్ళినప్పుడు చూశాను, బాగానే చేశారు, ఇంకా బాగానే చేస్తున్నారు. దాని మీద కూడా ఒక దగ్గర నాకు టోల్ గేట్ కూడా వచ్చింది. ఇట్ వాజ్ హ్యాపెన్, తప్పులేదు అందులో. ఈ టోల్ గేట్ సిస్టమ్ అనేటువంటిది ఫస్ట్ వాజ్పేయి గారు ఉన్నప్పుడు తీసుకొచ్చాడు. అబ్బా, ఇట్స్ గుడ్ సిస్టమ్. ఇప్పుడు మనకి అమెరికాలో కానీ యూరోప్లో కానీ ఎక్కడైనా అంతే. అదంతా కూడా ప్రైవేట్ వాళ్ళు చేస్తారు. వాడు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు, 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటుంది. ఇవన్నీ కూడాను మెజారిటీ ఆఫ్ ది టోల్ గేట్స్ అన్నీ కూడాను వేసేది, డబ్బులు వసూలు చేసుకునేది ఎవరై అంటే ఎంపీలే, ఎమ్మెల్యేలే. ఇప్పుడు మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ పోయేటువంటిది జిఎంఆర్ఎన్ ప్లస్ పూంజిలాయిడ్ వాళ్ళు. ఒక్కొక్క కిలోమీటర్ వేయడానికి 10-15 కోట్లు అవుతుంది. కంఫర్టబుల్గానే జర్నీ ఉందా లేదా? నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం. అలాంటప్పుడు ఒక 25-26 రోడ్లు ఐడెంటిఫై చేశారనుకో, మంచిదే, తప్పే ఉంది అందులో, నథింగ్ రాంగ్. దాని మూలంగా మనకే అడ్వాంటేజ్ ఉంది కదా. ఇంతకుముందు విజయవాడకి రాత్రిపూట 10 గంటలకు బస్సు ఎక్కితే తెల్లవారుజాము 4-5 దించేవాడు, అంటే 6-7 గంటలు పట్టేది. మన అదృష్టం బాగలాగా పొరపాటున ఏదైనా 2 లారీలు ఒకదాని మీద ఒకటి వెళ్ళి గుద్దేసుకున్నాయంటే 3-4 గంటలు ట్రాఫిక్ జామ్. ఇప్పుడు నీకు ఆ ప్రాబ్లం లేదుగా, టర్నింగ్స్ కూడా తగ్గాయిగా, ఊళ్ళల్లో నుంచి వెళ్ళే పని లేదుగా. 3-3.5 గంటల్లో నువ్వు విజయవాడ అయితే వెళ్ళిపోతున్నావుగా, సేఫ్గా వెళ్ళిపోతున్నావుగా ఫ్యామిలీ తోటి. 400 రూపాయలు ఖర్చు అవుతుంది, అంతే కదా. పీపుల్ కూడా ఎఫర్ట్ చేయగలుగుతున్నారు. కానీ ఇట్స్ ఏ గుడ్ ప్రోగ్రామ్, ఐ డూ ఫుల్లీ సపోర్ట్ ఇట్. లేకపోతే ఏమవుతుందంటే ఇటు 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 ఈయన వచ్చినట్టు 3 సిలిండర్ల మూలకంగా డబ్బులు లేక, ఈ రోడ్లు అనేటువంటి సరిగా లేక అందరికీ ఇబ్బంది కదా. మనం అనుకుంటాం కానీ ఏముంది బాగా, ఏదో గుంత పడితే ఏముంది, చిన్నగా పక్క నుంచి పోవచ్చు కదా అని అనుకుంటావు. నువ్వు 2 వీలర్ మీద పోయేవాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. కరెక్టే సార్. స్పైనల్ కార్డ్లో 6, 7, 8, 9 స్పైనల్ కార్డ్స్ ఎముకలు ఏవైతే ఉన్నాయో, నువ్వు అట్లాంటి వాటిలో కనుక వెళ్ళామంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇక నీకు బెడ్ రెస్టే. ఆయిల్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది, రిపేర్లు ఎక్కువ అవుతాయి, టైర్లు పాడైపోతాయి, నీ ఆరోగ్యం దెబ్బతింటుంది ముందు. వాటన్నిటికంటే ముందు ఆరోగ్యం కదా ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్ కదా. కానీ ఏంటంటే చేయడంలో తప్పులేదు. ఐ డూ ఫుల్లీ సపోర్టెడ్. అది ఎన్ని రోడ్లు చేస్తారు ఏమిటి సంగతి సమాచారం, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఇది చంద్రబాబు నాయుడు బుర్రలో నుంచి వచ్చిన పెద్ద గొప్ప ఐడియా అంటే ఏం కాదు. సరే, ఇంక ఈ టీవీ ఛానల్స్ వాళ్ళందరూ ఏదో డబ్బా కొడుతుంటాయి, ఆయన 40 years ఇండస్ట్రీ విజనరీ, పాడు పచ్చిబద్దలని, నాలాంటి వాళ్ళు ఎవడైనా కానీ చెప్తాడు. నాకు తెలిసినటువంటిది ఆ ప్రాంతానికి సంబంధించిన వాడిని కాబట్టి నేను నాగార్జున సాగర్ నుంచి మాచర్ల దగ్గర నుంచి గుంటూరు, పేరేచర్ల దగ్గర నుంచి 4 లైన్ ఉంది కాబట్టి దీన్ని చేయొచ్చు అండి అని చెప్తున్నాను. టోల్ వసూలు దాని గురించి ఇంతకంటే కూడా డిస్కషన్ అనేటువంటిది అనవసరం. అందులో ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరిలోనూ అక్కడ వెస్ట్ గోదావరిలో ఏమవుతుందంటే చాలా లూజ్ సాయిల్ అది. అవును సార్. నువ్వు గట్టిగా కనుక రోడ్డు కనుక ఎగిపోతే 6 నెలల్లోనే పాడైపోతుంది. లూజ్ సాయిల్ అది. అందులో వర్షాలు కూడా బాగా పడతాయి కదా. అవును, లూజ్ సాయిల్ కాబట్టి అట్లాంటప్పుడు గట్టిగా ఉండాలి. సాలిడ్ కాంక్రీట్ రోడ్లు వేయాల్సిందే. ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్ నుంచి కనుక బాంబే వెళ్ళాలి అంటే కనీసం 14-15 గంటల జర్నీ. ఓకే, ఇప్పుడు నీకు ఆ ప్రాబ్లం లేదుగా, చూస్తూనే ఉన్నాగా మనం. సార్, ఇంతకుముందు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే కూడా అంతే. సాయంత్రం పూట 4 గంటలకు బయలుదేరితే నువ్వు పొద్దున 6 గంటలకు కానీ దిగవు. అంటే ఎంత నింది నీకు? 14 గంటలు. అవును. మరి ఇప్పుడు రాత్రిపూట 10 గంటలకు కనుక ఎక్కావంటే నువ్వు శుభ్రంగా భోజనం చేసిన కనుక బస్సు కనుక ఎక్కావంటే మధ్యలో వాడు ఒక ½ అవర్ అనేసి దేనికో దానికి ఆపినా కానీ ఆల్మోస్ట్ 6 o'clock యూ విల్ బి దేర్ ఇన్ బెంగళూరు. ఓకే, సేఫ్టీ అనేటువంటిది బాగుందా లేదా? ఎదురుగా వచ్చి గుద్దుకుంటాడనే ప్రాబ్లం లేదుగా. అవును, అది. కానీ ఇట్స్ ఎ గుడ్ థింగ్, లెట్ ఇట్ గో. ఇంకొక విషయం కూడా చెప్తాను నీకు సార్. నా మధ్య ఎండాకాలంలో నేను కూడాను ఎలక్షన్ సందర్భంగా చాలా ప్రదేశాలు తిరిగాను కాబట్టి నాగార్జున సాగర్ కెనాల్స్లో గడ్డి మొలిచేసింది. ఓకే, వెరీ బ్యాడ్ మెయింటెనెన్స్. అది కూడా టేకప్ చేయాలి ఇప్పుడు. ఓకే, లేకపోతే చివరిలో ఉండేటువంటి పొలం వాడికి నాగార్జున సాగర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిండినా నీళ్ళు రావు.
అది కూడా చూడాలి. కానీ అలాగని చెప్పి రోడ్డు మీద టోల్ వసూలు చేసినట్టు నీళ్ళు ఇచ్చినట్టు వసూలు చేస్తారంటే కుదరదు. ఇస్తారు ఎన్ని వసూలు చేస్తారులే కానీ అవి కుదరదు. ఎస్ సార్, కూలంకషంగా అనేక విషయాల మీద అనేక సందర్భాలకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి వివరణ బట్టి ధన్యవాదాలు సార్. ఇదండి నాగార్జున రెడ్డి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.